హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అర్బన్ క్లబ్ అకాడమీ. మై నేమ్ ఇస్ జగదీష్. ఓకే, సో ఇప్పటివరకు మనం డీసీ సర్క్యూట్స్ గురించి మాట్లాడుకున్నాం. స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అండ్ వోల్టేజ్ ఫైండింగ్, కరెంట్ ఫైండింగ్ సర్క్యూట్లో. ఓకే, ఇంకా కొన్ని వెరైటీ ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. అండ్ ప్రీవియస్ ఈసెట్ ప్రాబ్లమ్స్, ప్రీవియస్ ఎస్ఎస్సి జేఈ ప్రాబ్లమ్స్ అండ్ ఆర్ఆర్బి జేఈ ప్రాబ్లమ్స్ ఒకసారి ఒక సెషన్ తీసుకొని కంప్లీట్గా ఆ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. ఈ చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఓకే, సో నెక్స్ట్ చాప్టర్ ఏంటి మనకి? ఏసీ అనాలిసిస్. ఓకే, చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఏసీ అనాలిసిస్. ఓకే, సో ఈ డీసీ అనాలిసిస్ మీ ఓన్గా చూసిన, మీ ఓన్గా మీరు చదువుకున్న కొంచెం బెటర్గా అర్థమవుతుందేమో. నా మీనింగ్ ఏంటంటే, మీరు ఒక లెక్చర్ విని మీ ఓన్గా తెలుసుకోవచ్చు ఈజీగా డీసీ సర్క్యూట్స్ గురించి. ఓకే, కంపేర్ టు ఏసీ సర్క్యూట్స్. బట్ ఏసీ అనాలిసిస్ అలా కాదు, డెఫినెట్గా మీరు లెక్చర్ చూడాల్సిందే. ఓకే, సో లెక్చర్ చూసిన వెంటనే అర్థమవుతుందని కూడా నేను చెప్పను. ఓకే, సో మీరు లెక్చర్ చూడాలి, అర్థం చేసుకోవాలి అండ్ ప్రాక్టీస్ కూడా చేయాలి. ఓకేనా? సో ఏసీ అనాలిసిస్ బిట్ డిఫికల్ట్ కంపేర్ టు డీసీ అనాలిసిస్. ఓకే, అండ్ ఏసీ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు చాలా ఇంపార్టెంట్? డెఫినెట్గా మనకి ఏసీ కదా, మనం ఎవ్రీ పారామీటర్ యూజ్ చేస్తాం మనం. ఓకే, ప్రతి దగ్గర మనం ఏసీ అనాలిసిస్ కదా యూజ్ చేస్తాం. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ తీసుకున్నారనుకోండి, ఏసీ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండక్షన్ మెషిన్స్ ఏసీ అనాలిసిస్, సింక్రోనస్ మెషిన్స్ ఏసీ అనాలిసిస్, పవర్ సిస్టమ్స్ ఏసీ అనాలిసిస్. ఓకే, సో మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, ఏ సబ్జెక్ట్ చదువుదామన్నా సరే, నేర్చుకుందామన్నా సరే, డెఫినెట్గా ఏసీ అనాలిసిస్ అనేది డెఫినెట్గా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఏసీ అనాలిసిస్ మీకు రాకపోతే, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, మీకు మిగతా ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్ ఏవి మీకు అర్థం కావు. ఓకేనా? సో స్ట్రాంగ్ ఫౌండేషన్ మీరు ఏసీ అనాలిసిస్లోనే తీసుకోవాలి. ఓకే, సో కొంచెం బెటర్గా వినండి. బెటర్గా మనం మెల్లగా చెప్పుకుందాం, స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా చెప్పుకుందాం. ఓకేనా? ఏం డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే, సో అయితే ఏసీ అనాలిసిస్లో మనం ఏమేమి చెప్పుకుందామంటే, ఫస్ట్ ఏసీ అనాలిసిస్లో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే టెర్మినాలజీ. ఓకే, ఏసీ అనాలిసిస్లో ఫస్ట్ టెర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. టర్మ్స్ లైక్ క్రెస్ట్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, మ్యాక్సిమం వాల్యూ, పీక్ వాల్యూ. అఫ్కోర్స్ క్రెస్ట్ వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ, పీక్ వాల్యూ మూడు ఒకటే. యావరేజ్ వాల్యూ అంటే ఏంటి, ఇన్స్టాంటేనియస్ వాల్యూ అంటే ఏంటి, ఆర్ఎంఎస్ వాల్యూ అంటే ఏంటి. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఎలిమెంట్స్ గురించి తెలిసిందనుకోండి. ఓకే, ఆటోమేటిక్గా అవి ఎక్కడైనా మనకి కనిపిస్తే సర్క్యూట్లో కానీ, లేదంటే అనాలిసిస్లో కానీ ఎక్కడైనా కనిపిస్తే మనం ఈజీగా వాటి గురించి తెలుసుకోవచ్చు. ఓకే, సో ఎలిమెంట్స్, ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి మనకి? ఆర్ఎల్ అండ్ సి. ఓకే, సో థర్డ్ థింగ్ ఏంటి? సర్క్యూట్స్, సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్స్, ఆర్సి సర్క్యూట్స్, సిరీస్ ఆర్ఎల్సి అండ్ ప్యారలల్ ఆర్ఎల్సి సర్క్యూట్స్. నెక్స్ట్ వన్ రెజోనెన్స్. సో వాట్ ఈస్ రెజోనెన్స్ అనేది మనం తెలుసుకుంటాం. ఓకే, సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఏసీ అనాలిసిస్లో. డెఫినెట్గా ఎవ్రీ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కొంచెం బెటర్గా వినండి. నేను కూడా మెల్లగా ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ వెళ్తాను. ఏసీ అనాలిసిస్ ఫౌండేషన్ మనం బిల్డ్ చేసుకుందాము. ఓకే, సో ఫస్ట్ మనం టర్మ్స్, ఏమేమి టర్మ్స్ మనకు వస్తాయి ఏసీ అనాలిసిస్లో అనేది గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే, సో ఫస్ట్ టర్మ్స్కి వెళ్ళే ముందు ఫస్ట్ డీసీకి ఏసీకి మెయిన్ డిఫరెన్స్ ఏంటి? ఓకే, డీసీకి అండ్ ఏసీకి మెయిన్ డిఫరెన్స్ ఏంటి? ఒక్క మెయిన్ డిఫరెన్స్ ఏంటి? మిగతావన్నీ డిస్కస్ చేసుకోవచ్చు, మిగతావన్నీ పెద్ద ఇంపార్టెంట్ కాదు. బట్ అసలు డీసీ అంటే ఏంటి, ఏసీ అంటే ఏంటి, మెయిన్ డిఫరెన్స్ ఏంటి? ఓకే, వీడియో పాస్ చేసి ఒకసారి ఆలోచించండి, మెయిన్ డిఫరెన్స్ ఏంటి. సో డీసీ అంటే ఈ డీసీ వాల్యూ, ఓకే, ఇట్ డజంట్ చేంజ్ విత్ టైం. ఓకే, డీసీ అనేది ఏంటి? ఇట్ డజంట్ చేంజ్ విత్ టైం. ఓకేనా? సో టైంతోని దీని వాల్యూ అనేది చేంజ్ అవ్వదు అనమాట. దాన్ని మనం డీసీ అంటాం. ఓకే, అయితే ఏసీ అంటే ఏంటి?
ఏసీ అంటే ఏంటి? ఆల్టర్నేటింగ్, పేరులోనే ఉంది ఆల్టర్నేటింగ్. ఓకే, ఇట్ చేంజెస్ విత్ టైం. ఓకే, ఇట్ చేంజెస్ విత్ టైం. ఓకే, సో జస్ట్ ఎగ్జాంపుల్ కింద మనం మాట్లాడుకుంటే జస్ట్ ఇక్కడ నుంచి మనకి ఏంటంటే గ్రాఫ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, గ్రాఫ్స్ నుంచి మీరు చాలా బెటర్గా నేర్చుకోవచ్చు. ఈ లెక్చర్లో మీకు ఇప్పటివరకు మీరు ఫేజర్ డయాగ్రామ్ అంటే ఏంటి, ఓకే, లేదంటే కన్వర్టింగ్ రెక్టాంగులర్ టు ఆర్ఎంఎస్ వాల్యూస్ అనేవి రెక్టాంగులర్లో పోలార్ ఫామ్లో ఉంటాయి, ఇవన్నీ చూసా ఉంటారు కదా. డెఫినెట్గా మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది, బిట్ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకే, ఈ లెక్చర్స్లో మనం ఏం చేద్దాం, ఆ కన్ఫ్యూజన్ కూడా క్లియర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. మరి మీరేం చేయాలి, డెఫినెట్గా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? సో డీసీ సర్క్యూట్ అంటే ది మ్యాగ్నిట్యూడ్ అనేది టైం ఇది టైం, ఎక్స్ యాక్సిస్లో టైం అంటే వై యాక్సిస్లో సమ్వాట్ మ్యాగ్నిట్యూడ్, ఏ అనే మ్యాగ్నిట్యూడ్. ఓకే, సో ఈ మ్యాగ్నిట్యూడ్ అనేది టైంతో చేంజ్ అవ్వదు అనమాట. అదే ఏసీ అయితే అగైన్ సేమ్, ఇది టీ అండ్ ఇది సమ్ ఎక్స్ మ్యాగ్నిట్యూడ్, సమ్ ఎక్స్ పారామీటర్, కరెంట్ ఆర్ వోల్టేజ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, సో ఇదేంటంటే చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, సో మనందరికీ తెలిసిందే సైన్సాయిడ్. ఓకేనా, సైన్ వేవ్. ఓకే, క్లియర్? సో ఇది చూడండి, టైంతో వెళ్ళిన కొద్దీ గ్రాఫ్ అనేది వాల్యూస్ అనేవి చేంజ్ అవుతా ఉన్నాయి. ఓకే, క్లియర్? ఇది మెయిన్ డిఫరెన్స్ అనమాట. రేపొద్దున ఎవరైనా సరే అరే ఏసీ డీసీ అంటారు కదా, అసలు డిఫరెన్స్ ఏంటి ఏసీకి డీసీకి అని అడిగారు అనుకోండి, సో మనం చెప్పాల్సిన మెయిన్ డిఫరెన్స్ ఇది. ఓకేనా? సో టైం వ్యారీయింగ్, టైంతో వ్యారీ అవ్వలేంది. క్లియరా? ఓకే, సో ఇప్పుడు ఏసీలో టర్మ్స్ గురించి మాట్లాడితే, సో ఇది సైన్ వేవ్. ఈ సైన్ వేవ్ నుంచి వాట్ ఈస్ టర్మ్స్ అనేవి మనం నేర్చుకున్నాం. ఓకేనా? సో ఆల్టర్నేటింగ్ వేవ్. ఓకే, సో ఇది అగైన్ సేమ్ ఎక్స్ యాక్సిస్ అప్పుడు టైం అండ్ వై యాక్సిస్ అప్పుడు మ్యాగ్నిట్యూడ్. ఓకేనా? సో ఫస్ట్ది ఏంటంటే ఇన్స్టాంటేనియస్ వాల్యూ. ఓకే, ఇన్స్టాంటేనియస్ వాల్యూ అంటే ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలామందికి ఇవి కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఇన్స్టాంటేనియస్ వాల్యూ అంటారు, నెక్స్ట్ పీక్ వాల్యూ అంటారు, ఆర్ఎంఎస్ వాల్యూ అంటారు, ఏంటబ్బా ఇవన్నీ అని చెప్పి. ఓకే, యావరేజ్ వాల్యూ అంటారు, ఏంటి ఇవన్నీ. ఓకే, ఒక్కొక్కటి క్లియర్గా నేర్చుకుందాం. ఇన్స్టాంటేనియస్ వాల్యూ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఇన్స్టాంటేనియస్ అంటే వర్డ్లోనే ఉంది ఇన్స్టాంట్. ఓకే, అంటే ఎవ్రీ ఇన్స్టాంట్ అంటే ఈ టైంకి, ఓకే, ఈ సెకండ్కి, ఓకేనా, ఈ టైంకి ఈ సెకండ్కి వాల్యూ ఎంత. ఇప్పుడు ఈ టైంకి నేను ఏం మాట్లాడుతున్నా, ఇన్స్టాంటేనియస్. ఓకే, ఇన్స్టాంట్ డెసిషన్స్, ఓకే, ఇన్స్టాంట్ వర్క్స్, ఓకేనా, ఇన్స్టాంట్ డెసిషన్ మేకింగ్ అంటారు కదా. ఓకే, అంటే ఆ టైంకి. ఓకేనా? సో ఇన్స్టాంటేనియస్ వాల్యూ మీనింగ్ ఏంటి అంటే ఈ టైంకి, ఇది టైం లైన్ కదా, యాక్సెస్ అనేది టైం లైన్ అని మాట్లాడుకున్నాం కదా, అంటే ఈ పర్టికులర్ టైంకి వాల్యూ ఎంత, ఇది వాల్యూ. ఓకే, సమ్ వాల్యూ, ఇది వై యాక్సిస్. గ్రాఫ్స్ రీడ్ చేయడం తెలుసు కదా, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్లో ఏముంది, టైం ఉంది. ఓకే, టైం గ్రాఫ్ ఉంది ఎక్స్ యాక్సిస్లో. వై యాక్సిస్లో ఏముంది, మ్యాగ్నిట్యూడ్ గ్రాఫ్ ఉంది. ఓకేనా, మ్యాగ్నిట్యూడ్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, సో టైం వాల్యూస్ అంటే 2 seconds, 4 seconds, 10 seconds, 20 seconds. ఓకే, ఏదర్ సెకండ్స్ ఆర్ మిల్లీ సెకండ్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, యూనిట్ వాల్యూస్ అనేది సెకండరీ. ఓకేనా, అంటే మీకు అర్థం కావడం కోసం సెకండ్స్, 10 seconds, 20 seconds అని చెప్పారు. ఓకేనా, వాల్యూస్ అనేవి సెకండరీ. అదే మ్యాగ్నిట్యూడ్ అంటే ఇది కరెంట్ వేవ్ అనుకోండి, యాంపియర్స్, 2 amperes, 1 ampere, 6 amperes, 4 amperes. ఓకే, వోల్టేజ్ అనుకోండి 100 volts, 200 volts, 300 volts, 400 volts. పవర్ అయితే వాట్స్. క్లియరా? సో అలా ఇక్కడ చూడండి, ఈ టైంకి, ఈ ఇన్స్టెంట్ టైంకి, ఓకేనా, ఈ టైంలో ఎంత వాల్యూ ఉంది, ఇది ఇన్స్టంటేనియస్ వాల్యూ. క్లియర్ మై పాయింట్ ఆర్ నాట్? అగైన్ సేమ్, ఈ టైంకి ఎంత వాల్యూ ఉంది, ఇది ఇన్స్టంటేనియస్ వాల్యూ. ఓకే, అలానే ఈ టైంకి ఎంత వాల్యూ ఉంది, ఇన్స్టంటేనియస్ వాల్యూ. ఈ టైంకి ఎంత వాల్యూ ఉంది, ఇన్స్టంటేనియస్ వాల్యూ. అగైన్ సేమ్. ఓకే, అగైన్ సేమ్. క్లియర్ మై పాయింట్ ఆర్ నాట్? అంటే ఈ పర్టికులర్ టైంకి ఎంత మ్యాగ్నిట్యూడ్ అనేది ఉంది, ఎంత మ్యాగ్నిట్యూడ్ అనేది
సమ్ జనరేటర్ సమ్ బ్యాటరీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, బ్యాటరీ ప్రొడ్యూస్ చేయదు కదా, సమ్ జనరేటర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆల్టర్నేటింగ్ వేవ్ కదా. క్లియర్ మై పాయింట్ ఆర్ నాట్? దీన్ని మనం ఇన్స్టాంటేనియస్ వాల్యూ అంటాం అన్నమాట. క్లియరా? ఓకే, సో ఈ రిప్రజెంటేషన్ ఏంటంటే ఇన్స్టాంటేనియస్ వాల్యూస్నప్పుడు మనం ఎప్పుడు ఇన్స్టాంటేనియస్ వాల్యూస్ని స్మాల్ లెటర్స్తోని రిప్రజెంట్ చేస్తాం. అంటే వోల్టేజ్ స్మాల్ వి, కరెంట్ స్మాల్ ఐ. జనరల్గా ఇన్స్టాంటేనియస్ వాల్యూస్ అనేవి ఈక్వేషన్ ఫామ్లో ఉంటాయి అన్నమాట. అంటే ఇన్స్టాంటేనియస్ ఈక్వేషన్ ఈ టోటల్ గ్రాఫ్ని రిప్రజెంట్ చేస్తూ, ఓకే, టోటల్ గ్రాఫ్ని రిప్రజెంట్ చేస్తూ, అంటే ఓన్లీ నేను సైన్ వేవ్ మాత్రమే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ నేను సైన్ వేవ్కి మాత్రం ఈక్వేషన్ రాస్తున్నా, అది గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి మైన్యూట్ పాయింట్ కూడా ఇంపార్టెంట్ ఏసీ అనాలిసిస్లో. అందుకని కొంచెం జాగ్రత్తగా వినండి, కొంచెం బెటర్గా వినండి. అర్థం కాలేదు అంటే మళ్ళీ వీడియోని రిపీట్ చేయండి. మీకు తెలియని మీరు వినలేని విషయాలు ఇంకేమైనా మళ్ళీ రిపీట్ అవ్వచ్చు. అర్థమైందా? క్లియరా? ఏదైనా సమ్ కన్ఫ్యూజన్ ఉందనుకోండి, అది కూడా క్లియర్ అయిపోతుంది. ఓకేనా? సో ఫర్ సపోజ్ V ఈజ్ ఈక్వల్ టు Vm సైన్ ఒమేగా టీ. ఓకే, సో ఇప్పుడు నేను ఈ టీ ప్లేస్లో ఒమేగా టీ పెడుతున్నా. ఓకే, ఒమేగా టీ. ఓకే, ఒమేగా టీ అలా ఉంచండి, తర్వాత మాట్లాడుకున్నాం దాని గురించి. సో V ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఇన్స్టాంటేనియస్ వాల్యూ. ఓకే, ఇన్స్టాంటేనియస్ వాల్యూ. Vm అంటే మ్యాక్సిమం వాల్యూ. నెక్స్ట్ చెప్పుకుందాం మ్యాక్సిమం వాల్యూ అంటే ఏంటో చెప్పుకుందాం. ఓకే, నెక్స్ట్ ఈ సైన్ ఒమేగా టీ అంటే ఈ గ్రాఫ్ యొక్క ఈక్వేషన్. సైన్ అంటే ఇది సైన్ కదా, సైన్ వేవ్ కదా ఉంది. ఓకే, ఇది సైన్. క్లియరా? అక్కడ ఒమేగా టీ, టీ ప్లస్ ఒమేగా టీ పెట్టా, ఎందుకనేది చెప్పుకుందాం. ఓకే, సో సైన్ ఒమేగా టీ ఇది గ్రాఫ్ ఈక్వేషన్, గ్రాఫ్ ఈక్వేషన్. ఓకేనా? గ్రాఫ్ యొక్క ఈక్వేషన్. క్లియరా? ఫర్ సపోజ్ ఈ సైన్ వేవ్ కదా, ఒమేగా టీ వాల్యూస్లో రాసుకుందాం. ఒమేగా టీ అంటే రేడియన్స్ పర్ సెకండ్. ఓకే, ఒమేగా టీ అంటే రేడియన్స్ పర్ సెకండ్. ఓకే, సో ఇక్కడ ఏంటి? పై బై టోటల్ 2π కదా, టోటల్ 2π. సో ఇది పై, ఇదేమో π/2. ఓకే, ఇదేమో 0. ఇప్పుడు మీకు ఎక్కడ ఏ ఇన్స్టెంట్లో వాల్యూ కావాలి చెప్పండి. ఇది 3π/2. ఓకే, మీకు ఏ ఇన్స్టెంట్లో వాల్యూ కావాలి చెప్పండి. అంటే మనకి కొంచెం ఈజీగా వచ్చే వాల్యూస్ π/2లో చూద్దాం. π/2లో ఎంత వాల్యూ ఉందో చెక్ చేద్దాం. ఓకే, సో జనరల్గా π/2 వాల్యూ మీరు అబ్జర్వ్ చేస్తే మిగతా అన్ని వాల్యూస్ కన్నా ఎక్కువ వాల్యూ ఉంది. మిగతా అన్ని మ్యాగ్నిట్యూడ్ చూడండి, ఈ ఇన్స్టెంట్లోని సమ్ మ్యాగ్నిట్యూడ్, ఈ ఇన్స్టెంట్లో ఇక్కడ వరకే మ్యాగ్నిట్యూడ్, ఐ మీన్ ఈ మ్యాగ్నిట్యూడ్, ఈ ఇన్స్టెంట్లో ఈ మ్యాగ్నిట్యూడ్. ఓకే, బట్ π/2 దగ్గర చూస్తే మీరు ఈ మిగతా అన్ని వాల్యూస్ కన్నా ఇది ఎక్కువ ఉంది. దీని మ్యాగ్నిట్యూడ్ అనేది ఎక్కువ ఉంది, మ్యాక్సిమం ఉంది. పాయింట్ అర్థమైందా? మ్యాక్సిమం ఉంది మిగతా అన్ని వాల్యూస్తో కంపేర్ చేసుకుంటే. సో π/2 దగ్గర మ్యాక్సిమం వాల్యూ అనేది వస్తుంది. ఓకే, సో π/2 దగ్గర మ్యాక్సిమం వాల్యూ అనేది వస్తుంది. క్లియర్? అగైన్ మళ్ళీ పై దగ్గర 0 వాల్యూ వస్తుంది. అగైన్ 3π/2 దగ్గర మ్యాక్సిమం వాల్యూ, బట్ నెగటివ్ మ్యాక్సిమం వాల్యూ. ఇది పాజిటివ్ మ్యాక్సిమం వాల్యూ, ఇది నెగటివ్ మ్యాక్సిమం వాల్యూ. మళ్ళీ మిగిలిన వాల్యూస్ అన్ని అగైన్ మళ్ళీ తక్కువే. క్లియర్ మై పాయింట్ ఆర్ నాట్? ఓకే, చెక్ చేద్దాం. π/2 దగ్గర నిజంగా మ్యాక్సిమం వాల్యూ వస్తుందా లేదా ఈక్వేషన్లో వేసి చెక్ చేద్దాం. క్లియర్? సో Vm సైన్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? రేడియన్స్ పర్ సెకండ్లో కదా మనం మాట్లాడుకున్నాం. అందుకే నేను టైం నుంచి ఒమేగా టీకి చేంజ్ చేశాను ఎక్స్ యాక్సిస్ని. ఓకే, సో π/2 సైన్ π/2. సైన్ π/2 హౌ మచ్? సైన్ 90 degrees. సైన్ 90 degrees మీన్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. 1 అనేది మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ? సైన్ వాల్యూస్లో 1 అనేది మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ. ఓకే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే సైన్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వ్యారీ అవుతాయి? ఓకే, సైన్ టర్మ్ వాల్యూస్ అనేవి ఏ వాల్యూ నుంచి ఏ వాల్యూకి వ్యారీ అవుతాయి? ఆలోచించండి ఒకసారి. ఓకే, వెరీ గుడ్. 0 to 1. ఓకే, సో సైన్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వ్యారీ అవుతాయి? 0 to 1. కాస్ వాల్యూస్ 0 to 1. ఓకే, 0 to 1. సో మ్యాక్సిమం వాల్యూ ఎంత? సైన్ ఆర్ కాస్ మ్యాక్సిమం వాల్యూ ఎంత? 1. ఓకే, సో Vm into 1 that is equal to Vm. సో Vm is the maximum value. అదే కదా మనం మాట్లాడుకున్నాం.
అదే కదా వచ్చింది, π/2 ఇన్స్టెంట్లో π/2 ఇన్స్టెంట్లోని మ్యాక్సిమం వాల్యూ వచ్చింది. క్లియరా? స్మాల్ v ఈక్వల్ Vm. క్లియరా? అర్థమైందా? అది ఇన్స్టంటేనియస్ వాల్యూ. మీ ఇష్టం, మీరు ఇంకా ట్రై చేయండి. ఇది π/2 దగ్గర కదా నేను చెక్ చేశాను, π/4 దగ్గర చెక్ చేయండి మీరు. ఓకే, పై దగ్గర చెక్ చేద్దాం. ఎందుకంటే పై దగ్గర 0 కదా వాల్యూ, ఇది 0 యాక్సిస్ కదా, 0 వాల్యూ. సో పై దగ్గర చెక్ చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. పై దగ్గర చెక్ చేద్దాం. v ఈక్వల్ టు Vm sin π హౌ మచ్? sin 180 హౌ మచ్? sin 180 హౌ మచ్? sin 180 హౌ మచ్? 0. sin 180 హౌ మచ్? 0. క్లియరా? దట్స్ ఇట్. అంటే ఈక్వేషన్ అనేది మీరు డ్రా చేసిన గ్రాఫ్కి సరిపోయిందా లేదా, అది ఇంపార్టెంట్. మీరు డ్రా చేసిన గ్రాఫ్కి సరిపోయిందా లేదా. ఓకే, సైన్ వేవ్ కాబట్టి నేను సైన్ టర్మ్ ప్లేస్ చేశాను. కాస్ వేవ్ అయితే Vm cos ωt, కాస్ వేవ్ కాస్ టర్మ్ ప్లేస్ చేయాలి. ట్యాన్ వేవ్ అయితే ట్యాన్ టర్మ్ ప్లేస్ చేయాలి. కొసికెంట్ అయితే కొసికెంట్ టర్మ్ ప్లేస్ చేయాలి. మిగతావన్నీ మనకి అన్నెసెసరీ. సైన్ అండ్ కాస్ ఈజ్ అవర్ మోటివ్. క్లియరా? అర్థమైందా? అర్థం అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది ఇన్స్టంటేనియస్ వాల్యూస్ అంటే. ఓకే, నెక్స్ట్ మ్యాక్సిమం వాల్యూ. మ్యాక్సిమం వాల్యూ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మ్యాక్సిమం వాల్యూ అంటే ఏంటి? ఈ గ్రాఫ్లో, ఓకే, ఈ వేవ్లో, ఓకేనా, ఈ ఆల్టర్నేటింగ్ వేవ్లో ఏదైతే మ్యాక్సిమం వాల్యూ, మ్యాక్సిమం అనేది మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఆర్ మ్యాగ్నిట్యూడ్ని టచ్ చేస్తుందో దాన్ని మనం మ్యాక్సిమం వాల్యూ అంటాం. ఈ సైన్ వేవ్లోని ఇదే కదా మ్యాక్సిమం టచ్ చేసింది మ్యాగ్నిట్యూడ్ని. సో ఇది మ్యాక్సిమం వాల్యూ ఆర్ క్రెస్ట్ వాల్యూ ఆర్ పీక్ వాల్యూ, ఇవన్నీ ఒకటే. ఓకే, మ్యాక్సిమం, క్రెస్ట్ ఆర్ పీక్ వాల్యూ. ఓకే, సో ఇవి మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం? Vm ఆర్ Im. ఓకే, Vm ఆర్ Im, మ్యాక్సిమం వోల్టేజ్ ఆర్ మ్యాక్సిమం కరెంట్. క్లియరా? అర్థమైందా? సో ఇన్స్టంటేనియస్ వాల్యూ అంటే ఏంటి, మ్యాక్సిమం వాల్యూ అంటే ఏంటో అర్థమైందా? క్లియరా అందరికీ? ఓకే, ఇది ఇన్స్టంటేనియస్ వాల్యూ అంటే, అండ్ ఇది మ్యాక్సిమం అంటే. ఇక్కడ చూడండి, ఇది పాజిటివ్ మ్యాక్సిమం వాల్యూ, అలానే ఇది నెగిటివ్ మ్యాక్సిమం వాల్యూ. అంటే ఇది ఫర్ సపోజ్ ఇది వోల్టేజ్ వేవ్ అనుకుందాం, ఎందుకు ఎక్స్ గురించి, ఇది వోల్టేజ్ వేవ్ అనుకుందాం. ఓకే, అంటే ఈ వాల్యూ ఏమవుతుంది? Vm అవుతుంది. ఓకే, పాజిటివ్ Vm. ఈ వాల్యూ ఏమవుతుంది? నెగిటివ్ Vm. నెగిటివ్ Vm. ఓకే, మ్యాక్సిమం Vm అండ్ నెగిటివ్ Vm. క్లియరా? అర్థమైందా? సో ఇది ఇన్స్టంటేనియస్ వాల్యూ అండ్ ఇది మ్యాక్సిమం వాల్యూ. ఓకే, నెక్స్ట్ టర్మ్ చూద్దాం. అగైన్ సేమ్ ωt. ఓకే, ఇది రేడియన్స్. ఓకే, చిన్న కరెక్షన్, ఇందాక రేడియన్స్ పర్ సెకండ్ చెప్పాను కదా, రేడియన్స్ పర్ సెకండ్ కదా, రేడియన్స్. ఎందుకంటే ఇది యాంగులర్ ఫ్రీక్వెన్సీ కదా, ఒమేగా అంటే ఏంటి? రేడియన్స్ పర్ సెకండ్ కదా. ఓకే, సో ఇంటూ టీ ఏమో సెకండ్స్. ఓకే, సో ωt అంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు రేడియన్స్ పర్ సెకండ్ అండ్ టీ ఈజ్ ఈక్వల్ సెకండ్స్. సో సెకండ్స్ క్యాన్సిల్ అవుతాయి, ఓన్లీ రేడియన్స్. ఓకే, చాలా కరెక్షన్, ఇందాక ఫ్లోలో రేడియన్స్ పర్ సెకండ్ అని చెప్పేసాను. ఓకే, ఫర్ సపోజ్ ఇది వోల్టేజ్ వేవ్ అనుకుందాం. ఓకే, అది ωt రేడియన్స్. ఓకే, సో అగైన్ సేమ్ 2π 3π/2 π/2. ఓకే, రేడియన్స్. మీరు డిగ్రీస్ లైన్ పెట్టుకోవచ్చు, అప్పుడు ωt పెట్టకూడదు. ఓకే, ఆర్ ωt ఇన్ డిగ్రీస్ అని పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు మనం ప్రజెంట్ రేడియన్స్లో పెట్టుకున్నాం. ωt ఇన్ డిగ్రీస్ ఆర్ ωt ఇన్ రేడియన్స్. ఓకే, రేడియన్స్ టు డిగ్రీస్ టు రేడియన్స్ కన్వర్షన్ తెలుసు కదా. ఓకే, కన్వర్షన్ తెలుసు కదా. ఓకే, సో పై ఈజ్ ద కీ ప్లేయర్. ఓకేనా? పై ఇన్ రేడియన్స్ 3.14 ఆన్సర్. పై ఇన్ డిగ్రీస్ 180 డిగ్రీస్. ఓకే, క్లియర్. ఓకే, వెరీ గుడ్. సో ఇది మ్యాక్సిమం వాల్యూ Vm, పాజిటివ్ Vm. ఓకే, ఇది నెగిటివ్ Vm. ఓకే, నెగిటివ్ మ్యాక్సిమం వాల్యూ, పాజిటివ్ మ్యాక్సిమం వాల్యూ. అయితే నెక్స్ట్ టర్మ్ ఏంటంటే టైం పీరియడ్. నెక్స్ట్ టర్మ్ టైం పీరియడ్.
ఓకే, టైం పీరియడ్ మీనింగ్ ఏంటంటే ఒక సైకిల్ కంప్లీట్ అవ్వడానికి, ఓకే, ఆల్టర్నేటింగ్ వేవ్లో ఒక సైకిల్ కంప్లీట్ అవ్వడానికి పట్టే టైం. ఓకేనా? ఫర్ సపోజ్ మన అగైన్ సేమ్ సైన్సాయిడల్ వేవ్, పీరియాడిక్ సైన్సాయిడల్ వేవ్. పీరియాడిక్ అంటే సేమ్ సైకిల్స్ రిపీట్ అవ్వడం అన్నమాట. ఓకే, ఒక పీరియాడిక్ సైకిల్ సైన్సాయిడల్ వేవ్ ఉంది అంటే ఇది ఇంకా కంటిన్యూషన్ ఉంది, మనమే డ్రా చేయలేదు అంతే. ఓకేనా? జస్ట్ నేను ఒక సైకిల్ మాత్రమే తీసుకున్నాను. ఒక పీరియాడిక్ సైన్సాయిడల్ వేవ్లోని టైం పీరియడ్ అంటే మనం ఎలా చెప్తామంటే, ముందు ఫస్ట్ థింగ్ సైకిల్ అనేది ఎలా తెలిసింది మనకి. ఓకే, అంటే ఒక సైకిల్ కంప్లీట్ అయింది అనేది మనకి ఎలా తెలిసింది, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి ఫ్యూచర్లో మనకి చాలా యూజ్ అవుతాయి. ఫర్ సపోజ్ మీకు ఒక వేవ్ ఫామ్ ఇస్తాడు. ఓకే, ఫర్ సపోజ్ ఒక వేవ్ ఫామ్, ఇలాంటి ఒక వేవ్ ఫామ్ ఉంది. ఓకే, ఫర్ సపోజ్ ఇలా ఒక వేవ్ ఫామ్ ఇచ్చండి, ఇలా ఒక వేవ్ ఫామ్ ఇచ్చాను. ఇది సైన్సాయిడల్ కాదు. ఓకే, సంవాట్ కాస్ సంవాట్ అనుకుందాం. అయితే ఇందులో మీరు ఫస్ట్ ఆర్ఎంఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నా, యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నా, టైం పీరియడ్ చాలా చాలా ఇంపార్టెంట్. టైం పీరియడ్ కావాలంటే ఒక సైకిల్ ఎక్కడ వరకు కంప్లీట్ అయింది అనేది మనకు కావాలి. ఇందులో ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అయిందో మనకు అర్థం కావట్లేదు కదా. ఓకే, అంటే ఒక సైకిల్ కంప్లీట్ అయిందని ముందు ఎలా కంప్లీట్ అయిందని మనకు తెలిస్తే ఆటోమేటిక్గా దీనికి కూడా మనం ఒక సైకిల్ ఎలా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో తెలుస్తుంది. క్లియర్ మై పాయింట్ ఆర్ నాట్? సో ఒక సైకిల్ అంటే ఏంటి? సైకిల్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ వేవ్ అనేది స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఎగైన్ మళ్ళీ ఇలాంటి పొజిషన్కి రావడం, ఇలాంటి పొజిషన్కి రావడం, దాన్ని మనం ఒక సైకిల్ కంప్లీట్ అయింది అంటాం. ఓకే, ఈ వేవ్ గురించి చూద్దాం. ఈ వేవ్లో చూడండి, స్టార్టింగ్ పొజిషన్ ఇది. ఇక్కడ నుంచి తీసుకుంటాను ఈ స్టార్టింగ్ పొజిషన్. యువర్ విష్, ఇక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు స్టార్టింగ్ పొజిషన్, ఇక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు స్టార్టింగ్ పొజిషన్, యువర్ విష్. బట్ మనకి ఇక్కడ వేవ్ ఫామ్ అనేది ఒక సైకిల్ నేను ఇచ్చాను కాబట్టి నేను స్టార్టింగ్ పొజిషన్ ఇక్కడి నుంచే తీసుకుంటున్నాను. క్లియరా? నెక్స్ట్ ఇక్కడి నుంచి వేరే తీసుకుందాం. క్లియర్? సో ఇక్కడ నుంచి నేను తీసుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి తీసుకున్నప్పుడు పాజిటివ్ మ్యాగ్నిట్యూడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. 0 నుంచి పాజిటివ్ మ్యాగ్నిట్యూడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ అగైన్ సేమ్ 0 పాయింట్ వచ్చింది. నేను 0 పాయింట్ దగ్గర నుంచి సైకిల్ స్టార్ట్ చేశా. ఓకే, అగైన్ మళ్ళీ నాకు 0 పాయింట్ వచ్చింది. అంటే సైకిల్ కంప్లీట్ అయిపోయినట్టేనా? నో. ఓకే, మనం ఏం చెప్పుకున్నాం? సైకిల్ కంప్లీట్ అవ్వాలంటే మనం ఏం చెప్పుకున్నాం డెఫినేషన్? ఒక స్టార్టింగ్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయ్యి ఎగైన్ మళ్ళీ అదే పొజిషన్కి వచ్చాం అనుకోండి, ఒక సైకిల్ కంప్లీట్ అయినట్టు. సర్కిల్ కాదు. ఓకే, ఇది వేవ్ ఫామ్. ఓకేనా? టైం యాక్సిస్లో మనం వెళ్ళాలి. ఓకే, అంటే ఈ వాల్యూ దగ్గర మనం స్టార్ట్ అయ్యి ఎగైన్ ఈ వాల్యూ దగ్గరికి వచ్చాం అనుకోండి, ఒక సైకిల్ కంప్లీట్ అయినట్టు అని చెప్పుకున్నాం డెఫినేషన్. ఓకే, బట్ థింగ్ ఏంటంటే ఇక్కడ 0, ఇది కూడా 0నే. ఓకేనా? బట్ ఈ జీరో ఏంటి? నెగటివ్ నుంచి పాజిటివ్ ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెగిటివ్ వాల్యూ నుంచి పాజిటివ్ వాల్యూకి ఇంక్రీజ్ అవుతుంది. ఆ వాల్యూ ఇది 0 క్రాసింగ్. ఓకే, ఈ 0 క్రాసింగ్ ఏంటమ్మా? ఈ 0 క్రాసింగ్ ఏంటి? నెగిటివ్ వాల్యూ నుంచి పాజిటివ్ వాల్యూకి ఇంక్రీజ్ అవుతుంది మ్యాగ్నిట్యూడ్ అనేది. బట్ ఈ జీరో క్రాసింగ్ ఏంటి? పాజిటివ్ వాల్యూ నుంచి నెగిటివ్ వాల్యూకి డిక్రీజ్ అవుతుంది. గాట్ మై పాయింట్ ఆర్ నాట్? ఈ 0 క్రాసింగ్ ఏంటి? నెగిటివ్ నుంచి పాజిటివ్కి ఇంక్రీజ్ అవుతుంది. ఈ 0 క్రాసింగ్ ఏంటి? పాజిటివ్ నుంచి నెగిటివ్కి డిక్రీజ్ అవుతుంది. సో బోత్ ఆర్ నాట్ సేమ్ బట్ డిఫరెంట్. క్లియరా? అర్థమైందా? ఓకే, సో ఈ 2 0 క్రాసింగ్ ఒకటి కాదు. ఓకే, అంటే మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి ఇంకా వెళ్ళలేదు. ఓకేనా? ఎగైన్ మళ్ళీ కంటిన్యూ అవర్ జర్నీ. ఓకే, ఎగైన్ ఇంకొక 0 క్రాసింగ్ పాయింట్ వచ్చింది. ఇది చూద్దాం, ఇదే అది సేమా కాదనేది చూద్దాం. ఇది చూడండి, నెగిటివ్ మ్యాగ్నిట్యూడ్ వాల్యూస్ నుంచి పాజిటివ్ మ్యాగ్నిట్యూడ్ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతుంది. నెగిటివ్ మ్యాగ్నిట్యూడ్ వాల్యూస్ నుంచి పాజిటివ్ మ్యాగ్నిట్యూడ్ వాల్యూస్కి ఇంక్రీజ్ అవుతుంది. అంటే సేమే, ఇది సేమే. ఓకే, ఎగైన్ సేమ్ వాల్యూ దగ్గరికి వచ్చాం. అంటే మీనింగ్ ఏంటి? ఒక సైకిల్ కంప్లీట్ అయ్యింది అని చెప్పి. క్లియరా? ఓకే, సో ఈ పాయింట్ దగ్గర నుంచి
స్టార్ట్ అయ్యి అగైన్ ఇలాంటి పాయింట్ దగ్గరే మళ్ళీ మనం ఆగితే వెళ్తే ఒక సైకిల్ కంప్లీట్ అయిందని చెప్పి మీనింగ్ అనమాట. ఓకే, సో స్టార్ట్ చేసాము, ఒక జీరో క్రాసింగ్ వచ్చింది, బట్ ఈ రెండు జీరో క్రాసింగ్ డిఫరెంట్. అగైన్ మళ్ళీ స్టార్ట్ చేసాము, ఇంకో జీరో క్రాసింగ్ వచ్చింది. ఓకే, ఈ రెండు సేమ్. ఓకే, అంటే ఒక సైకిల్ కంప్లీట్ అయిందని మీనింగ్. క్లియర్ మై పాయింట్ ఆర్ నాట్? అర్థమైంది? ఈ వేవ్కి చూద్దాం. ఇది స్టార్టింగ్ పాయింట్. అగైన్ స్టార్ట్. ఇక్కడి నుంచి ఏం తీసుకోవచ్చు, యువర్ విష్. ఓకేనా? పీరియాడిక్ వేవ్ ఫామ్లోని మీరు ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. ఓకేనా? ఫర్ సపోజ్ ఇక్కడి నుంచి తీసుకున్నారు అనుకోండి, అగైన్ చూడండి, ఈ జీరో క్రాసింగ్ ఏంటి, పాజిటివ్ నుంచి నెగిటివ్ వెళ్తుంది. ఓకే, అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, ఒక జీరో క్రాసింగ్ వచ్చింది, బట్ ఈ రెండు డిఫరెంట్. ఎందుకంటే ఇది పాజిటివ్ నుంచి నెగిటివ్ వెళ్తుంది, ఇది నెగిటివ్ నుంచి పాజిటివ్ వెళ్తుంది. సో అగైన్ మళ్ళీ ఇక్కడికి, ఈ రెండు సేమ్. అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇది ఒక సైకిల్ కంప్లీట్ అయినట్టు. అంటే ఒక సైకిల్ కంప్లీట్ అవ్వడానికి పట్టే టైంనే కదా టైం పీరియడ్ అని చెప్పాను. ఇది టైం పీరియడ్, టీతో రిప్రజెంట్ చేస్తాం. లేదు, నేను ఇక్కడి నుంచి నేను స్టార్ట్ చేసి ఇక్కడి నుంచే నేను స్టార్ట్ చేస్తానని మీరు అన్నారు అనుకోండి, యువర్ విష్. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మ్యాక్సిమం దగ్గర స్టార్ట్ చేశారు. అగైన్ సేమ్ మళ్ళీ మ్యాక్సిమం దగ్గరికి వచ్చారు కదా. వన్ సైకిల్ కంప్లీట్ అయింది. క్లియరా? వన్ సైకిల్ కంప్లీట్ అయింది. క్లియర్ మై పాయింట్ అన్నాడు. ఇప్పుడు ఇది టైం పీరియడ్ చేంజ్ అవ్వదు. ఓకే, టైం పీరియడ్ సేమే. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకున్న టైము ఫర్ సపోజ్ 10 seconds అనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకున్న టైం కూడా 10 seconds అవుతుంది పీరియాడిక్ వేవ్ ఫామ్లో. క్లియర్ మై పాయింట్ ఆర్ నాట్? పీరియాడిక్ వేవ్ ఫామ్ అంటే సేమ్ వేవ్ ఫామ్ కంటిన్యూ అవ్వడం అనమాట. సేమ్ సైన్సాయిడల్ సైకిల్ కంటిన్యూ అవ్వడం. క్లియర్? అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు ఇక్కడ దీని టైం పీరియడ్ ఎంత? సో ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇదంతా టైం పీరియడ్. ఇది టైం పీరియడ్. సో టీ ఈజ్ ఈక్వల్ టు 2π. ఓకే, సో 2π నుంచి మనం సెకండ్స్లోకి చేంజ్ చేయండి సమ్వాట్. ఓకే, సో ఒమేగా టీ అని రాస్తాం. ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ 2π. ఓకే, టైం పీరియడ్ 2π రేడియన్స్. ఓకే, క్లియర్ మై పాయింట్ ఆర్ నాట్? అర్థమైందా? ఓకే, ఆర్ టీ ఈజ్ ఈక్వల్ టు మీకు టైం పీరియడే కావాలనుకోండి 2π/ω. ఇది క్లియర్. 2π/ω టైం పీరియడ్. ఓకే, సో టైం పీరియడ్ని టీ చేత రిప్రజెంట్ చేస్తాం. క్లియరా? ఇది టైం పీరియడ్. చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఎందుకో ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానో మీకు ఫ్యూచర్లో అర్థమవుతుంది. క్లియర్ మై పాయింట్ ఆర్ నాట్? నెక్స్ట్ ఏంటి? ఫ్రీక్వెన్సీ. టైం పీరియడ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఫ్రీక్వెన్సీ. ఓకే, సో అగైన్ సేమ్. ఫ్రీక్వెన్సీలో 2 meanings. ఒకటి రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్. ఓకే, రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్. ఓకే, ఇంకొకటి ఫ్రీక్వెన్సీ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి? సైకిల్స్ పర్ సెకండ్. చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా ఇంపార్టెంట్. టైం పీరియడ్ ఇన్ సెకండ్స్. ఓకే, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ సైకిల్స్ పర్ సెకండ్. ఓకే, ఆఫ్ కోర్స్ ఫ్రీక్వెన్సీ యూనిట్స్ అందరికీ తెలుసు, హర్జ్. ఓకే, సో ఫ్రీక్వెన్సీ సైకిల్స్ పర్ సెకండ్. చాలా మందికి తెలియదు సైకిల్స్ పర్ సెకండ్ అంటే మీనింగ్ ఏంటి. ఓకే, ఫ్రీక్వెన్సీ సైకిల్స్ పర్ సెకండ్ మీనింగ్ ఏంటి? ఇక్కడ చూడండి, ఒక సెకండ్కి ఎన్ని సైకిల్స్ అయితే వస్తున్నాయో, ఒక సెకండ్కి ఎన్ని ఇటువంటి సైకిల్స్, ఇలాంటి సైకిల్స్ ఎన్ని వస్తున్నాయి, ఎన్ని రిపీట్ అవుతున్నాయి అనేది ఫ్రీక్వెన్సీ అనమాట. మనం 50 Hz అని మాట్లాడుకుంటూ ఉంటాం కదా. 50 Hz అంటే మీనింగ్ ఏంటి? 50 Hz. సో 50 సైకిల్స్ పర్ సెకండ్. ఓకే, 50 సైకిల్స్ పర్ సెకండ్. సో 50 సైకిల్స్ పర్ సెకండ్. సో 50 సైకిల్స్ పర్ సెకండ్ అంటే మన కరెంట్ వేవ్ ఫామ్ కానీ వోల్టేజ్ వేవ్ ఫామ్ కానీ ఒక సెకండ్కి ఎన్ని సైకిల్స్ వస్తాయంటే ఎలాంటివి? 50. ఒక సెకండ్కి 50 ఫామ్ అవుతాయంట. 50 రిపీట్ అవుతాయంట.
పాయింట్ అర్థమైందా? 50 హెర్ట్జ్ మీనింగ్ ఏంటమ్మా? 50 సైకిల్స్ పర్ సెకండ్. ఒక సెకండ్కి ఎన్ని సైకిల్స్ వస్తున్నాయి? 50 సైకిల్స్ వస్తున్నాయి. ఓకే, ఇలాంటి సైకిల్స్ 50 సైకిల్స్ రిపీట్ అవుతాయి. అది 50 హెర్ట్జ్ మీనింగ్. ఓకే, సో ఫ్రీక్వెన్సీ మీనింగ్ ఏంటి? సైకిల్ పర్ సెకండ్. ఆఫ్ కోర్స్ రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్. క్లియరా? ఇది ఫ్రీక్వెన్సీ. ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ. క్లియర్ మై పాయింట్ ఆర్ నాట్? అర్థమైందా? టర్మ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. క్లియరా? నెక్స్ట్ టర్మ్. ఓకే, సో నెక్స్ట్ టర్మ్ ఫేజ్. వాట్ ఈస్ ఫేజ్? చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఇంకా ప్రతిదీ ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్ స్టార్టింగ్ నుంచి ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. ఓకే, అగైన్ సేమ్ సైన్సాయిడల్. ఫేజ్ అనేది మీనింగ్ ఏంటంటే, ఇది ఒక ఫేజ్ అనుకుంటే, ఈ సైన్సాయిడల్ ఒక ఫేజ్ అనుకుంటే వేవ్ ఫార్మ్. ఓకే, వోల్టేజ్ ఫేజ్ ఆర్ సంథింగ్. ఓకే, యాంగులర్ పొజిషన్ని చెప్పేది. ఓకే, ఫేజ్ అంటే మీనింగ్ ఏంటంటే యాంగులర్ పొజిషన్ చెప్పేది అనమాట. ఓకే, ఇంకా మీకు బెటర్గా అర్థమవుతుంది వాట్ ఈజ్ ఫేజ్ అని చెప్పి. ఓకే, సో దీన్ని మనం థీటా ఆర్ ఒమేగా టీ. ఓకే, థీటా అయితే రేడియన్స్. ఓకే, సో ఒమేగా టీ రేడియన్స్, ఇది రేడియన్స్ పర్ సెకండ్. ఓకే, రేడియన్స్ పర్ సెకండ్ ఆర్ రేడియన్స్. ఒమేగా టీ యాంగులర్ ఫ్రీక్వెన్సీ. ఓకే, పొజిషన్ చెప్తాయి ఈ రెండింటికి. ఓకే, ఇక్కడ మీరు థీటా యూజ్ చేశారనుకోండి, వాల్యూస్ అనేవి రేడియన్స్ పర్ సెకండ్లో ఉండాలి. ఇక్కడ మీరు ఒమేగా టీ యూజ్ చేశారనుకోండి, ఈ వాల్యూస్ అనేవి రేడియన్స్లో ఉండాలి. క్లియరా? నెక్స్ట్ ఫేజ్ డిఫరెన్స్. ఇక్కడ మీకు ఇంకొంచెం బెటర్గా అర్థమవుతుంది ఫేజ్ అంటే ఏంటి. ఫేజ్ డిఫరెన్స్. ఓకే, ఇది ఒక ఫేజ్ కదా. నెక్స్ట్ ఇంకొక ఫేజ్ ఉంది. నెక్స్ట్ ఇంకొక ఫేజర్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఈ ఫేజర్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, సో ఇది చూడండి, ఈ ఫేజ్ చూడండి. ఈ ఫేజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 0 పొజిషన్ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, ఈ ఫేజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సమ్ π/2 అనుకుందాం. సమ్ π/2 దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఒమేగా టీ అగైన్ సేమ్, మ్యాక్సిమం ఒమేగా టీ యూజ్ చేస్తాం. ఓకే, ఈ ఫేజర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? π/2 దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఓకేనా? సో ఈ రెండిట్ల మధ్య ఫస్ట్ ఇది స్టార్ట్ అయింది, తర్వాత ఇది స్టార్ట్ అయింది. అంటే రెండింటి మధ్య సమ్ డిస్టెన్స్ అనేది ఉంది కదా. ఓకే, సమ్ డిస్టెన్స్ ఉంది కదా. ఆ డిస్టెన్స్ని మనం ఫేజ్ డిఫరెన్స్ అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు ఫిజికల్గా అనుకోండి, ఫర్ సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు, నేనున్నా. ఓకే, ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఇంకొక పర్సన్ ఉన్నాడు అక్కడ. ఓకేనా? ఫర్ సపోజ్ ఇక్కడ ఇంకొక పర్సన్ ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నా. ఇంకొక పర్సన్ ఇక్కడ స్టాండింగ్లో ఉన్నాడు. సో ఇప్పుడు నాకు ఈ పర్సన్కి సమ్ డిస్టెన్స్ అనేది ఉంది కదా, some centimeters. Okay, some 40 centimeters, 50 centimeters, 100 centimeters. That is to be 100 centimeters. Okay, ఫిజికల్గా సమ్ డిస్టెన్స్లో ఉన్నాడు. ఓకే, సో అలానే టూ ఫేజర్స్ అనేవి డిస్టెన్స్లో ఉన్నాయనుకోండి. సమ్ వాట్ అట్ల మధ్య సమ్ డిస్టెన్స్ ఉందనుకోండి, వాటిలో మనం ఫిజికల్గా డిస్టెన్స్ అని మాట్లాడలేం కాబట్టి ఎలక్ట్రికల్ టెర్మినాలజీలో ఫేజ్ డిఫరెన్స్ అంటాం అనమాట. ఓకే, ఫేజ్ డిఫరెన్స్ అంటాం. ఓకేనా? ఫర్ సపోజ్ ఇది జీరో కదా, ఇది 0 రేడియన్స్లో ఉంటుంది, π/2 రేడియన్స్లో ఉంది. అంటే ఈ రెండిట్ల మధ్య ఫేజ్ డిఫరెన్స్ అంత ఉంది, π/2 రేడియన్స్. ఈ రెండిట్ల మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది? π/2 రేడియన్స్. ఫస్ట్ ఏది వెళ్తుంది? ఈ ఫేజర్ వెళ్తుంది. సెకండ్ ఫేజర్ ఏంటి? ఈ ఫేజర్ వెళ్తుంది. క్లియర్ మై పాయింట్ ఆర్ నాట్? అర్థమైందా? ఇది కూడా సేమే. ఇక్కడి నుంచే మీరు చూడాల్సిన పని ఏం లేదు. ఇక్కడి నుంచి చూడండి. ఓకే, ఇక్కడి నుంచి చూడండి. అగైన్ సేమ్. ఈ హైట్స్ చూడండి, మ్యాగ్నిట్యూడ్స్, బట్ సేమ్ వాల్యూసే చూడాలి. ఇక్కడ నేను చూడండి, ఇక్కడ 0 వాల్యూ చూసాను, ఇక్కడ 0 వాల్యూ చూసాను. ఓకేనా? అలాగే ఇక్కడ 0 వాల్యూ చూసి ఇక్కడ ఈ మ్యాక్సిమం వాల్యూ చూడకూడదు. ఈ ఫేజర్ది మ్యాక్సిమం చూడకూడదు. మీరు ఈ ఫేజర్ది ఏదైతే వాల్యూ చూస్తున్నారో, ఇక్కడ 0 వాల్యూ చూస్తే ఇక్కడ కూడా 0 వాల్యూతోనే కంపేర్ చేయాలి. ఇక్కడ మ్యాక్సిమం వాల్యూతో కంపేర్ చేస్తే ఇక్కడ కూడా మ్యాక్సిమం వాల్యూతోనే కంపేర్ చేయాలి. ఓకేనా? అప్పుడు ఎగ్జాక్ట్ ఫేజ్ డిఫరెన్స్ అనేది మనకు వస్తుంది. క్లియర్ మై పాయింట్ ఆర్ నాట్? అర్థమైందా? ఓకే, సో అగైన్ సేమ్ ఇక్కడ చూడండి, నేను ఈ మ్యాక్సిమం వాల్యూస్ నుంచి నేను ఫేజ్ డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఎంత నుంచి స్టార్ట్ అయింది? π/2 నుంచి స్టార్ట్ అయింది, π/2. నెక్స్ట్ ఇది ఎంత ఉంది? ఐ మీన్
ఇది పీక్ వాల్యూ వచ్చేసరికి ఎక్కడుంది, 5/2 వాల్యూ దగ్గర పీక్ వాల్యూ వస్తుంది. ఈ ఫేజర్ ఎక్కడ వస్తుంది పీక్ వాల్యూ, 3π/2. ఓకే, సో 3π/2 మైనస్ π/2 హౌ మచ్, 3π/2 మైనస్ π/2, 2π/2. ఓ గాడ్, పై, వెయిట్ ఎ మినిట్, సమ్ మిస్టేక్ హ్యాపెండ్. ఓకే, సారీ, ఇది యాక్చువల్గా పై దగ్గర ఉండాలి. సారీ, నేనే మిస్టేక్ చేశాను. ఇది పై దగ్గర ఉండాలి యాక్చువల్గా, ఇది పై. ఓకే, ఇది పై మైనస్ π/2. ఓకే, π/2. ఓకేనా, అంటే నేను ఎగ్జాక్ట్గా డ్రా చేయలేదు కదా, యాక్చువల్గా ఇది పై దగ్గర రావాలి, ఈ మ్యాక్సిమం వాల్యూ అనేది పై దగ్గర రావాలి. ఓకే, సారీ. సో పై మైనస్ π/2 దట్ ఈజ్ ఈక్వల్ టు π/2. మీరు అలానే సేమ్ ఇక్కడ నుంచి ఈ జీరో నుంచి సేమ్ ఈ వేవ్ ఫామ్కి ఎక్కడైతే జీరో క్రాసింగ్ వస్తుందో అక్కడ చూడండి, అగైన్ సేమ్ వస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పా జీరో క్రాసింగ్ ఎక్కడ అనేది. ఓకే, దీని జీరో క్రాసింగ్ ఏంటి, నెగిటివ్ నుంచి పాజిటివ్. ఇది కూడా నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్ళినప్పుడే జీరో క్రాసింగ్ చూడాలి. ఇది పాజిటివ్ నుంచి నెగిటివ్ వచ్చినప్పుడు జీరో క్రాసింగ్ చూసారనుకోండి, మళ్ళీ మీరు మిస్టేక్ చేసినట్టే, అగైన్ వాల్యూస్ చేంజ్ అయిపోతాయి. అర్థమైందా? సేమ్ వాల్యూ అంటే మీకు ఆల్రెడీ చెప్పా, సేమ్ వాల్యూ మీనింగ్ ఏంటనేది ముందే చెప్పుకున్నాం కదా, ముందు టాపిక్లో చెప్పుకున్నాం కదా. టైం పీరియడ్లోని సైకిల్ అంటే ఏంటి ఆ దగ్గర చెప్పుకున్నాం కదా, ఎగ్జాక్ట్ వాల్యూ అంటే ఏంటని, సేమ్ వాల్యూ అంటే ఏంటని. ఇదేంటి జీరో క్రాసింగ్ నెగిటివ్ నుంచి పాజిటివ్. అగైన్ ఇంకొక ఫేజర్, రెండో ఫేజర్ కూడా నెగిటివ్ నుంచి పాజిటివ్ క్రాసింగ్కే మీరు సేమ్ వాల్యూ అవుతుంది. అలా అని చెప్పి పాజిటివ్ నుంచి నెగిటివ్ దగ్గర చూసారు అనుకోండి, మీకు ఫేజ్ డిఫరెన్స్ వస్తుంది, నిజంగానే డిఫరెంట్గా వస్తుంది. క్లియర్ మై పాయింట్ ఆర్ నాట్? ఇది ఫేజ్ డిఫరెన్స్. ఓకే, ఇది ఫేజ్ డిఫరెన్స్. అయితే ఈ ఫేజ్ డిఫరెన్స్లోనే ఇక్కడ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ ఫేజ్ డిఫరెన్స్ అయితే రెఫరెన్స్ అనేది ఒకటి తీసుకోవాలి మనం. ఏదర్ మీరు ఇది రెఫరెన్స్ తీసుకున్నా ప్రాబ్లం లేదు, ఇది రెఫరెన్స్ తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఓకే, ఒక్క నిమిషం ఆగండి, ఇది రబ్ చేసేసి వోల్టేజ్ అండ్ కరెంట్ వేవ్ ఫామ్స్లో మనం చెప్పుకుందాం, అప్పుడు మీకు కొంచెం బెటర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఇది రబ్ చేసేద్దాం, వోల్టేజ్ అండ్ కరెంట్ వేవ్ ఫామ్స్ డ్రా చేద్దాం. ఓకే, సో టూ సైన్సాయిడల్ వేవ్ ఫామ్స్, ఒకటేమో బ్లాక్ కలర్ వోల్టేజ్ అండ్ this one is current. Again same ఈక్వేషన్ రాయాలంటే, ఈ వేవ్ ఫామ్ ఈక్వేషన్ రాయాలంటే Im sin omega t. ఓకే, అగైన్ సేమ్ ఇది Vm sin omega t. ఓకే, రెండు సైన్ వేవ్స్ కదా, రెండు సైన్ వేవ్ ఫామ్స్. ఓకే, క్లియర్? అగైన్ నెక్స్ట్ this is 0, π/2, pi, 3π/2, 2π. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా మనకి అవసరం లేదు. సో ఈ వేవ్ ఫామ్ యొక్క టైం పీరియడ్ అంతా, వోల్టేజ్ వేవ్ ఫామ్ యొక్క టైం పీరియడ్ రెండు సేమే ఉంటాయి, ఎందుకంటే ఫ్రీక్వెన్సీ సేమే కాబట్టి టైం పీరియడ్ చేంజ్ అవుతుంది. ఇది టైం పీరియడ్, t ఈజ్ ఈక్వల్ టు 2π/ω. క్లియర్? ఇవి మ్యాక్సిమం వాల్యూస్, ఇది మ్యాక్సిమం వాల్యూస్. ఓకేనా, క్లియరా? సో ఇప్పుడు చూడండి ఫేజ్ డిఫరెన్స్, సెకండ్ సేమ్ ఫేజ్ డిఫరెన్స్, ఇది ఫేజ్ డిఫరెన్స్. ఓకే, సో ఎంత ఫేజ్ డిఫరెన్స్, π/2 ఫేజ్ డిఫరెన్స్. అయితే థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ వోల్టేజ్ వేవ్ ఫామ్ని నేను రిఫరెన్స్ తీసుకున్నాను అనుకోండి. ఓకే, అంటే మీకు అగైన్ సేమ్ ఒక పర్సన్ ఉన్నాడు, ఒక పర్సన్ ఇక్కడ స్టాండింగ్లో ఉన్నాడు, నేను ఇక్కడ నించున్నాను. ఓకే, ఇద్దరం ఈ డైరెక్షన్లో ఉన్నాం. ఓకే, ఇద్దరం ఈ డైరెక్షన్లో ఉన్నాం, ఈస్ట్ డైరెక్షన్ అనుకున్నాం. ఓకే, ఈ డైరెక్షన్ ఈస్ట్ అనుకున్నాం, ఈస్ట్ వైపు ఇద్దరం ఫేసింగ్లో ఉన్నాం. ఇద్దరు ఈస్ట్ వైపు ఫేసింగ్లో ఉన్నాం, ఇద్దరు నడవడం స్టార్ట్ చేసాం, వాకింగ్ స్టార్ట్ చేసాం. ఓకే, కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇమాజిన్ చేసుకోండి ఒక పర్సన్ ఉన్నాడని చెప్పి. ఓకేనా, ఇద్దరం నడవడం స్టార్ట్ చేసాం. క్లియరా? సో అయితే ఇప్పుడు నేను రెఫరెన్స్గా తీసుకొని నాకన్నా ముందు వ్యక్తి, ఓకే, నాకన్నా ఫ్రంట్ పర్సన్
10 మీటర్స్ డిస్టెన్స్లో వాక్ చేస్తున్నాడు. చెప్తా నేను, పాయింట్ అర్థమైందా? నన్ను రెఫరెన్స్ తీసుకొని నాకన్నా ముందు వ్యక్తి 10 మీటర్స్ డిఫరెన్స్లో వాక్ చేస్తున్నాడు ఆరు నించున్నాడు. ఓకే, అతన్ని నేను రెఫరెన్స్ తీసుకున్నా అనుకోండి, ఫర్ సపోజ్ అతన్ని నేను రెఫరెన్స్ తీసుకున్నా అనుకోండి, అతని కన్నా నేను 10 మీటర్స్ వెనకున్నా. యు గాట్ మై పాయింట్ ఆర్ నాట్? ఆర్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. టాపర్ ఉన్నాడు. టాపర్కి మన ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో 90 మార్క్స్ వచ్చాయి. 90 మార్క్స్ వచ్చాయి. ఓకే, టాపర్ 1. ఓకే, అందరూ టాపర్సే కాబట్టి. టాపర్ 2కి 80 మార్క్స్ వచ్చాయి. అయితే నేను ఈ టాపర్ 1ని రెఫరెన్స్ తీసుకుంటున్నా. ఈ టాపర్ 1ని రెఫరెన్స్ తీసుకుంటే ఏమవుతుంది? టాపర్ 1 కన్నా టాపర్ 2కి 10 మార్క్స్ బిహైండ్లో ఉన్నాడు. టాపర్ 1 కన్నా టాపర్ 2 అనేవాడు 10 మార్క్స్ బిహైండ్లో ఉన్నాడు. పాయింట్ అర్థమైందా? అది ఇలా కూడా చెప్పొచ్చు. టాపర్ 1 అనేవాడు 10 మార్క్స్ టాపర్ 2 కన్నా 10 మార్క్స్ అడ్వాన్స్డ్గా ఉన్నాడు. యు గాట్ మై పాయింట్ ఆర్ నాట్? ఓకే, టాపర్ 1 అనేవాడు టాపర్ 2 కన్నా 10 మార్క్స్ అడ్వాన్స్డ్గా ఉన్నాడు. ఏంటి, ఎప్పుడు టాపర్ 1 నేను రెఫరెన్స్గా తీసుకున్నప్పుడు. లేదు, టాపర్ 2 రెఫరెన్స్ తీసుకుంటున్నా. ఇప్పుడు టాపర్ 2 రెఫరెన్స్ తీసుకుంటే ఎలా చెప్తాం మనం? టాపర్ 2 అనేవాడు టాపర్ 1 కన్నా 10 మార్క్స్ ల్యాగ్లో ఉన్నాడు. యు గాట్ మై పాయింట్ ఆర్ నాట్? ఓకే, టాపర్ 1 రెఫరెన్స్గా తీసుకున్నప్పుడు టాపర్ 1 అనేవాడు టాపర్ 2 కన్నా 10 మార్క్స్ అడ్వాన్స్డ్గా ఉన్నాడు. టాపర్ 2ని రెఫరెన్స్గా తీసుకుంటే టాపర్ 2 అనేవాడు టాపర్ 1 కన్నా 10 మార్క్స్ ల్యాగ్లో ఉన్నాడు. క్లియర్ మై పాయింట్ ఆర్ నాట్? సేమ్ ఫిలాసఫీ ఇక్కడ మనం అప్లై చేస్తే వోల్టేజ్ వేవ్ ఫామ్ని నేను రెఫరెన్స్గా తీసుకున్నాను అనుకోండి. వోల్టేజ్ వేవ్ ఫామ్ కన్నా కరెంట్ వేవ్ ఫామ్ అనేది, ఓకే, వోల్టేజ్ వేవ్ ఫామ్ కన్నా కరెంట్ వేవ్ ఫామ్ అనేది π/2 రేడియన్స్ ల్యాగ్లో ఉంది. ఓకే, π/2 రేడియన్స్ ల్యాగ్లో ఉంది. ఆర్ వోల్టేజ్ వేవ్ ఫామ్ అనేది కరెంట్ వేవ్ ఫామ్ కన్నా π/2 రేడియన్స్ లీడ్లో ఉంది. యు గాట్ మై పాయింట్ ఆర్ నాట్? రైట్, రాద్దాం. ఓకే, రాస్తాం, కొంచెం బెటర్గా అర్థమవుతుంది. బై టేకింగ్, కొంచెం జాగ్రత్తగా అండి. చాలా సిల్లీ అనమాట ఇవన్నీ, బట్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అంటే మనకి అర్థం కాలేదనుకుంటే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. ఓకే, బట్ చాలా ఈజీ వన్. బై టేకింగ్ వోల్టేజ్ వేవ్ ఫామ్, వోల్టేజ్ రెఫరెన్స్. ఓకే, బై టేకింగ్ వోల్టేజ్ రెఫరెన్స్. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏంటి? voltage waveform is leading by current waveform by π/2 radians. Clear my point or not? Okay, so voltage అనేది కరెంట్ కన్నా π/2 radians లో ఉంది. క్లియరా? ఇప్పుడు బై టేకింగ్ కరెంట్ రెఫరెన్స్, అగైన్ సేమ్. కరెంట్ వేవ్ ఫామ్ ఈజ్ లాగింగ్ బై వోల్టేజ్ వేవ్ ఫామ్ బై π/2 రేడియన్స్. ఓకే, సో వోల్టేజ్ వేవ్ ఫామ్ రెఫరెన్స్ తీసుకుంటే వోల్టేజ్ వేవ్ ఫామ్ అనేది కరెంట్ వేవ్ ఫామ్కి లీడింగ్లో ఉంది. ముందు అదే కదా ఉంది లీడింగ్. ఏది స్టార్ట్ అవుతుంది చూడండి. మీరు ఇది కదా ముందుంది అని చెప్పి అనుకోవద్దమ్మా. ఓకే, ఇది కాదు ముందుంది.
ఏది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, మీరు ఆ థింకింగ్లో ఉండండి. ఏది స్టార్ట్ అవుతుంది ఫస్ట్, ఏది ముందు ఉంది కాదు, ఏది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, వోల్టేజ్ వేవ్ ఫామ్ స్టార్ట్ అవుతుంది అంటే వోల్టేజ్ వేవ్ ఫామ్ ముందుంది. ఓకేనా, ఆ తర్వాత కరెంట్ వేవ్ ఫామ్ అనేది స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు సేమ్ వాల్యూస్ తీసుకున్నా కాబట్టి చెప్తున్నా. ఓకేనా, క్లియర్ మై పాయింట్ ఆర్ నాట్? సో వోల్టేజ్ వేవ్ ఫామ్ అనేది రెఫరెన్స్ తీసుకుంటే వోల్టేజ్ ఇస్ లీడింగ్ కరెంట్ బై π/2 రేడియన్స్. అగైన్ కరెంట్ వేవ్ ఫామ్ రెఫరెన్స్ తీసుకుంటే కరెంట్ వేవ్ ఫామ్ ఈజ్ లాగింగ్ వోల్టేజ్ బై π/2 రేడియన్స్. క్లియరా? రెండింటి మధ్య π/2 రేడియన్సే, కానీ లీడింగ్ అండ్ లాగింగ్, ఏది లీడింగ్లో ఉంది ఏది లాగింగ్లో ఉంది ఎలా చెప్తున్నా? రెఫరెన్స్ తీసుకొని చెప్తున్నాం. ఓకే, ఎలా చెప్తున్నాం? రెఫరెన్స్ తీసుకొని చెప్తున్నాం. టాపర్ 1కి 90 మార్క్స్ వచ్చాయి, టాపర్ 2కి 80 మార్క్స్ వచ్చాయి. ఎవరికి ఎక్కువ వచ్చాయి, ఎవరికి తక్కువ వచ్చాయి? రెఫరెన్స్ తీసుకుంటేనే కదా చెప్పగలం. యూ గాట్ మై పాయింట్ ఆర్ నాట్? ఏమో టాపర్ 1 100 మార్క్స్ 90 రావచ్చు, టాపర్ 2కి 80 మార్క్స్కి 80 మార్క్స్ రావచ్చు. అప్పుడు ఎవరు గ్రేట్? టాపర్ 2ఏ గ్రేట్ కదా, ఎందుకంటే 70% వచ్చింది. టాపర్ 1కి 90% వచ్చింది. ఓకేనా, రెఫరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రెఫరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దేనికి రెఫరెన్స్ తీసుకుంటున్నాం? ఓకే, ఆ రెఫరెన్స్ బట్టి మనం లీడింగ్లో ఉందా లాగింగ్లో ఉందా, అడ్వాన్స్డ్ ఉందా లాగింగ్లో ఉందా అనేది చాలా చాలా బెటర్గా మనం అనాలిసిస్ చేయవచ్చు. ఓకే, సో లీడింగ్ అండ్ లాగింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వోల్టేజ్ అనేది లీడింగ్లో ఉంది, రెఫరెన్స్ తీసుకుంటే కరెంట్ అనేది లాగింగ్లో ఉంది. క్లియరా? సో దీన్ని మనం ఫాజర్లో డ్రా చేద్దాం అనుకున్నాం అనుకోండి. దీన్ని మనం ఫాజర్ అంటే జస్ట్ ఒక మన ఫేజ్ ప్లస్ ఒక వెక్టర్ అంటే ఏంటి? డైరెక్షన్ ప్లస్ మ్యాగ్నిట్యూడ్, అంతే ఫాజర్ అంటే మీరు భయపడాల్సిన పని ఏం లేదు. చాలా చాలా ఈజీ. ఓకే, చాలా చాలా ఈజీ. ఫర్ సపోజ్ ఓకే, ఇది చూడండి వోల్టేజ్ వేవ్ ఫామ్. ఓకేనా, వోల్టేజ్ వేవ్ ఫామ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఆరిజిన్ నుంచి స్టార్ట్ అయింది, 0 డిగ్రీస్ స్టార్ట్ అయింది. సో ఇది నేను రెఫరెన్స్ తీసుకుంటున్నా. ఇది రెఫరెన్స్ తీసుకుంటే 0 డిగ్రీస్ కదా. సో 0 డిగ్రీస్ అంటే మీకు దాన్ని ఏమంటారు, ప్రొట్రాక్టర్ ఉంటుంది కదా. ప్రొట్రాక్టర్ తీసుకున్నప్పుడు 0 డిగ్రీస్ ఇదే కదా 0 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్, ఇది 270, 180, 270, అగైన్ 360. అవునా? సో 0 డిగ్రీస్, ఇప్పుడు నేను 0 డిగ్రీస్ రెఫరెన్స్ తీసుకుంటున్నా. ఈ 0 డిగ్రీస్ ఉన్నాయి కదా ఉంది. ఓకే, 0 రేడియన్స్ మీన్స్ 0 డిగ్రీస్, ప్రాబ్లం లేదు. ఓకే, 0 డిగ్రీస్లోనే కదా ఉంది. సో 0 డిగ్రీస్ అంటే ఇటువైపు కదా నేను డ్రా చేయాలి ఫాజర్ని. ఓకే, ఎంత మ్యాగ్నిట్యూడ్తోని? ఇది మ్యాగ్నిట్యూడ్. ఓకే, ఈ లైన్ మ్యాగ్నిట్యూడ్, డైరెక్షను 0 డిగ్రీస్, ఇది డైరెక్షను. ఓకే, యారో మార్క్ డైరెక్షను, ఈ లెంత్ మొత్తం మ్యాగ్నిట్యూడ్. జాగ్రత్త వినండి, చాలా జాగ్రత్త వినండి. ఓకేనా, ఇది ఒక వెక్టార్. ఓకే, ఫాజర్స్ అంటే ఫేజ్ ప్లస్ వెక్టార్. ఓకే, సో ఇది మ్యాగ్నిట్యూడ్ అండ్ 0 డిగ్రీస్ డైరెక్షన్లో ఉంది. క్లియరా? ఇది వోల్టేజ్ వేవ్ ఫామ్, వోల్టేజ్ ఫాజర్. ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కరెంట్ ఫాజర్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? π/2. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 90 డిగ్రీస్ ఉంది. అంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే 90 డిగ్రీస్ అంటే 90 డిగ్రీస్ డిఫరెన్స్ అంటే ఇటువైపు 90 డిగ్రీస్ డిఫరెన్స్ వస్తుంది, ఇటువైపు 90 డిగ్రీస్ డిఫరెన్స్ వస్తుంది. బట్ మన ఫాజర్ ఎటువైపు డ్రా చేయాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. నా పాయింట్ మీకు అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా లాగు లీడ్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది, ఎందుకు నేను ఎంతసేపు ఎందుకు నేను టైం కేటాయించాను అనేది. ఓకే, లాగు లీడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, సో ఇప్పుడు 90 డిగ్రీస్ అనేది ఇది 0 డిగ్రీస్ డిఫరెన్స్ కదా, 0 డిగ్రీస్ రెఫరెన్స్. ఓకే, ఈ రెఫరెన్స్ నుంచి ఓకే మన వోల్టేజ్ నేను రెఫరెన్స్ తీసుకున్నా. జాగ్రత్తగా నేను వోల్టేజ్ రెఫరెన్స్ తీసుకున్నా. ఈ వోల్టేజ్ రెఫరెన్స్ నుంచి 0 డిగ్రీస్ రెఫరెన్స్ నుంచి 90 డిగ్రీస్, ఇటువైపు 90 డిగ్రీసే ఉంటుంది, ఇటువైపు 90 డిగ్రీస్ ఉంటుంది, అంతే కదమ్మా. ఇది 0 డిగ్రీస్ 270, 360 మైనస్ 90 ఎంత? 270. 0 డిగ్రీస్ ప్లస్ 90 ఎంత? 90. ఓకే, ఎటువైపు నుంచి అయినా 90 కదా. ఓకే, ఇదైనా 90, మీరు ఇటువైపు నడిచినా 90 డిగ్రీసే మీరు వస్తారు, ఇటువైపు నడిచినా 90 డిగ్రీస్కే వెళ్తారు. పాజిటివ్ 90 నెగిటివ్ 90 అనేది హోల్లో ఉంచండి. ఓకే, బట్ డిఫరెన్స్ అనేది 90 డిగ్రీస్ వస్తుంది కదా మ్యాగ్నిట్యూడ్. క్లియర్ మై పాయింట్ ఆఫ్ నాట్? ఓకే, సో ఇప్పుడు ఇది చెప్పండి, కంపేర్ టు వోల్టేజ్ వేవ్ ఫామ్ కరెంట్ వేవ్ ఫామ్ అనేది ల్యాగ్లో ఉందా లీడ్లో ఉందా? అంటే
స్టార్టింగ్ వోల్టేజ్ వేవ్ ఫ్రమ్ కన్నా ముందే స్టార్ట్ అయిపోయిందా, తర్వాత స్టార్ట్ అయిందా? తర్వాత స్టార్ట్ అయిందని మనం ఏమంటాం? లాగింగ్ అంటాం. తర్వాత స్టార్ట్ అయిందని మనం ఏమంటాం? లాగింగ్ అంటాం. ఓకే ఓకే, లాగింగ్ అంటాం. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఫేజర్స్ అనేవి ఎప్పుడు ఓకే జాగ్రత్తనండి. ఫేజర్స్ అనేవి ఎప్పుడు, ముందు ఇది ఆఫ్ చేద్దాం. ఓకే, ఫేజర్స్ అనేవి ఎప్పుడు యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అవుతాయి. ఓకే, ఫేజర్స్ అనేవి ఎప్పుడు ఏంటమ్మా? యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అవుతాయి. అంటే ఇలా రొటేట్ అవుతాయి అన్నమాట. ఈ ఫేజర్స్ అనేవి ఎప్పుడు ఇలా రొటేట్ అవుతాయి. అంటే ఈ ఫేజర్ ఇక్కడ ఉందనుకోండి, వోల్టేజ్ ఫేజర్ ఇక్కడ ఉందనుకోండి, నెక్స్ట్ ఫేజర్ లాగింగ్లో ఉంది కదా. కరెంట్ వేవ్ ఫామ్ అనేది, కరెంట్ ఫేజర్ అనేది లాగింగ్లో ఉంది కదా. సో లాగింగ్లో అంటే ఇది ఇలా రొటేట్ అవుతున్నప్పుడు, లాగింగ్లో అంటే దీనికన్నా వెనకాతలు ఉండాలా, ముందు ఉండాలా? డెఫినెట్గా వెనకాతలు ఉండాలి కదా. సో ఆటోమేటిక్గా కరెంట్ ఫేజర్ అనేది ఈ డౌన్ ఇక్కడ ఉంటుందా 1 అండ్ ఇక్కడ ఉంటుందా 2. ఓకే, వీడియో పాస్ చేసి నేను అడిగిన క్వశ్చన్కి కొంచెం జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. వోల్టేజ్ ఫేజర్ ఇక్కడ ఉందమ్మా, వోల్టేజ్ ఫేజర్ ఇక్కడ ఉంది. ఓకే, నేనేం చెప్పా? ఫేజర్స్ అనేవి ఏంటి? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతాయి. ఓకే, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతాయి. అంటే ఇలా రొటేట్ అవుతాయి, ఈ డైరెక్షన్లో రొటేట్ అవుతాయి. ఓకే, ఎవ్రీ ఫేజర్ అనేది ఈ డైరెక్షన్లో రొటేట్ అవుతాయి. పాయింట్ అర్థమైందా? నెక్స్ట్, సో ఇప్పుడు వోల్టేజ్ ఫేజర్ని నేను రెఫరెన్స్గా తీసుకున్నా కాబట్టి ఇప్పుడు ఈ వోల్టేజ్ ఫేజర్ అనేది ఈ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. అర్థమైందా? ఈ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. సో ఈ డైరెక్షన్లో రొటేట్ అవుతూ ఉంటే కరెంట్ వేవ్ ఫామ్ అనేది ఏంటి? లీడింగ్లో ఉందా, లాగింగ్లో ఉందా? లాగింగ్లో ఉంది. ఓకే, కరెంట్ ఫేజర్ అనేది లాగింగ్లో ఉంది. అంటే ఇప్పుడు కరెంట్ ఫేజర్ దీనికి లాగింగ్లో ఉండాలి అంటే లాగ్లో ఉండాలి అంటే ఈ 1 అంటే కిందన మనం డ్రా చేయాలా? కరెంట్ ఫేజర్ అనేది 2 అంటే పైన డ్రా చేయాలా? క్వశ్చన్ అర్థమైందా? ఓకే, క్వశ్చన్ అర్థమైందా? వీడియో పాస్ చేయండి, క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోండి, థింక్ చేయండి. ఓకే, సో పార్ట్ 1లో డ్రా చేయాలి. ఎంత డిగ్రీస్లో డ్రా చేయాలి? π/2 రేడియన్స్. π/2 రేడియన్స్ మీన్స్ 90 డిగ్రీస్. π/2 రేడియన్స్ మీన్స్ 90 డిగ్రీస్. ఓకే, సో π/2 రేడియన్స్. ఇది వోల్టేజ్ వేవ్ ఫామ్, ఇది కరెంట్ ఫేజర్. 90 డిగ్రీస్ లాగింగ్. ఓకే, ఈ రెండింటి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది? 90 డిగ్రీస్. ఓకే, సో ఇప్పుడు చూడండి. ఓకే, ఈ క్యాప్ డైరెక్షన్ అనుకుందాం. ఓకే, ఈ క్యాప్ డైరెక్షన్, అగైన్ ఇది కూడా డైరెక్షన్. ఇప్పుడు చూడండి, బ్లాక్ కలర్ ఏమో వోల్టేజ్, బ్లూ కలర్ ఏమో కరెంట్ ఫేజర్. ఓకే, సో ఇప్పుడు వోల్టేజ్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంతా 90 డిగ్రీస్. ఓకే, ఫేజర్స్ అనేవి మనం ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతాయి అనుకున్నాం? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇప్పుడు చూడండి, ఈ ఫేజర్ ఎలా రొటేట్ అయింది అనుకోండి, ఇది కూడా రొటేట్ అవుతుంది. ఓకే, ఇంకా మీరు ఏ ఇన్స్టెంట్లో చూసుకున్నా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది? 90 డిగ్రీస్ ఉంటుంది. చూడండి, మీరు ఏ ఇన్స్టెంట్లో అయినా చూడండి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 90 డిగ్రీస్. చూడండి, ఇది 180 డిగ్రీస్లో ఉంటే ఇది 90 డిగ్రీస్లో ఉంది. ఆటోమేటిక్గా అగైన్ మళ్ళీ 90 డిగ్రీస్. అండ్ అగైన్ లాగింగ్లో ఉంది కదా, ఎందుకంటే ఇది ఫస్ట్ ఉంది కదా. సో ఇది సెకండ్ ఉంది. సో ఆటోమేటిక్గా అగైన్ లాగింగ్. అగైన్ మళ్ళీ సేమ్. ఫేజర్ అలా రొటేట్ అవుతున్న కొద్దీ ఫేస్ డిఫరెన్స్ మాత్రం చేంజ్ అవ్వదు. క్లియర్ మై పాయింట్ ఆర్ నాట్? ఓకే, ఇది ఫేస్ డిఫరెన్స్ అంటే మీనింగ్. ఓకే, చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఇంకొంచెం బెటర్గా డిస్కస్ చేద్దాం. ఇదంతా రబ్ చేసేసి ఇంకొంచెం బెటర్గా డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్, ఫర్ సపోజ్ ఇది కరెంట్ వేవ్ ఫామ్ అనుకుందాం. ఓకే, సో ఇది వోల్టేజ్ వేవ్ ఫామ్ అనుకుందాం. ఒమేగా టీ. ఓకే, సో π 0 2π. ఓకే, సో ఇప్పుడు చూడండి ఏది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది? అగైన్ సేమ్. ఓకే, సేమ్ వాల్యూ దగ్గర స్టార్ట్ చేయండి. నేను 0 పాయింట్ రెఫరెన్స్ తీసుకుంటున్నా. ఈ 0 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఓకేనా, ఇది 0 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాం అంటే ఈ బ్లూ కలర్ వోల్టేజ్ వేవ్ ఫామ్ అనుకున్నాం కదా, ఇది కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే రెండు 0 డిగ్రీస్లో ఉన్నట్టే. డెఫినెట్గా అది మిస్టేకే. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పా, ఇది సేమ్ వాల్యూ అంటే ఏంటి? కరెంట్ వేవ్ ఫామ్ ఏమవుతుంది? నెగిటివ్ నుంచి పాజిటివ్కి రైజ్ అవుతుంది. ఓకే, వోల్టేజ్ వేవ్ ఫామ్ ఏమవుతుంది? పాజిటివ్ నుంచి నెగిటివ్కి డిక్రీజ్ అవుతుంది. సో రెండు సేమ్ కాదనమాట. ఓకేనా, సో రెండు సేమ్ కాదు.
సో మళ్ళీ ఇది కూడా నెగిటివ్ నుంచి ఎక్కడికైతే పాజిటివ్ వెళ్తుందో అది ఆ వాల్యూ సేమ్ అవుతుంది. ఓకే, సో కరెంట్ వేవ్ ఫామ్ అనేది నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్తుంది. సో ఆటోమేటిక్గా వోల్టేజ్ వేవ్ ఫామ్ కూడా ఎక్కడ నెగిటివ్ నుంచి పాజిటివ్ వెళ్తుందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నెగిటివ్ నుంచి పాజిటివ్ వెళ్తుంది అంటే ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకోవచ్చు. ఓకే, ఇది అందరికీ నెగ్లెక్ట్ చేయండి, ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకున్నాం. ఓకే, సో ఫేజ్ డిఫరెన్స్ అంతా ఇప్పుడు π - 0. ఫేజ్ డిఫరెన్స్ అంతా పై రేడియన్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఫేజ్ డిఫరెన్స్ అంతా 180 degrees. అదే మనం ఫేజర్లో డ్రా చేసాం అనుకోండి, అగైన్ ఇది 0 degreesలో ఉంది కాబట్టి నేను కరెంట్ని ఇప్పుడు రెఫరెన్స్ తీసుకుంటున్నా. ఓకే, కరెంట్ వేవ్ ఫామ్ని రెఫరెన్స్ తీసుకుంటున్నా. అగైన్ సేమ్ కరెంట్ వేవ్ ఫామ్ రెఫరెన్స్ తీసుకుంటున్నా. ఇది 0 degreesలో ఉంది కరెంట్ వేవ్ ఫామ్. క్లియరా? ఈ లెంత్ మ్యాగ్నిట్యూడ్ ఆల్రెడీ చెప్పా, డైరెక్షన్ ఏమో హౌ మచ్ డిగ్రీస్ ఇట్ ఈజ్ ఇన్ ఫేజ్. క్లియర్ మై పాయింట్ ఆర్ నాట్? ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి, వోల్టేజ్ వేవ్ ఫామ్ని ఇటు డ్రా చేయాలి, పైన కిందన. ఓకే, వోల్టేజ్ వేవ్ ఫామ్ని ఇటు డ్రా చేయాలి, పైన కిందన. ఓకే, పైన కాదు కిందన కాదు, ఆపోజిట్లో. ఓకే, ఆపోజిట్లో డ్రా చేయాలి. ఇది ఆరిజిన్ అనుకుంటే ఆపోజిట్లో డ్రా చేయాలి, ఇట్లా డ్రా చేయాలి. ఓకే, ఎందుకు ఇట్లానే డ్రా చేస్తాం? కరెంట్ వేవ్ ఫామ్కి వోల్టేజ్ వేవ్ ఫామ్కి ఎంత ఫేజ్ డిఫరెన్స్ ఉంది? 180 degrees ఫేజ్ డిఫరెన్స్ ఉంది. 180 degrees ఇటు నుంచి వెళ్ళి 180 degrees కదా. ఓకే, ఇది వి. బట్ ఓకే, సో దీన్ని మనం ఏమంటాం అంటే అవుట్ ఆఫ్ ఫేజ్ అంటాం అనమాట. ఓకే, సో వోల్టేజ్ అండ్ కరెంట్ ఆర్ ఇన్ అవుట్ ఆఫ్ ఫేజ్. ఓకే, ఏం సేమ్ ఏది లాగింగ్లో ఉంది, ఏది లీడింగ్లో ఉంది? కరెంట్ లీడింగ్లో ఉందా, వోల్టేజ్ లీడింగ్లో ఉందా? ఏం సేమ్. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, సో కరెంట్ వేవ్ ఫామ్ స్టార్ట్ అయింది ఫస్ట్, తర్వాత వోల్టేజ్ వేవ్ ఫామ్ స్టార్ట్ అయింది. సో ఆటోమేటిక్గా కరెంట్ కదా, నేను కరెంట్ వేవ్ ఫామ్ కదా రెఫరెన్స్ తీసుకున్నా. సో ఆటోమేటిక్గా కరెంట్ వేవ్ ఫామ్ ఐ లీడ్స్ వి బై హౌ మచ్? 180 degrees. వోల్టేజ్ రెఫరెన్స్ తీసుకుంటే వి లాగ్స్ ఐ బై 180 degrees. క్లియరా? అర్థమైందా? సింపుల్. ఫేజర్స్ ఆర్ వెరీ వెరీ సింపుల్ మనకు అర్థమైనప్పుడు. ఓకే, సో ఈ ఫేజ్ డిఫరెన్స్ని మనం ఏ టర్మ్తో రిప్రజెంట్ చేస్తామంటే ఫేజ్ డిఫరెన్స్ ఓకే పైతో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, పైతో రిప్రజెంట్ చేస్తాం ఎంత డిఫరెన్స్ ఉంది అని చెప్పి. క్లియరా? పవర్ ఫ్యాక్టర్ టైంలోని ఇవన్నిటిలోని మీకు ఈ ఫేజ్ డిఫరెన్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ యావరేజ్ వాల్యూ అండ్ ఆర్ఎంఎస్ వాల్యూ. వాట్ ఈజ్ యావరేజ్ వాల్యూ అండ్ వాట్ ఈజ్ ఆర్ఎంఎస్ వాల్యూ అండ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో యావరేజ్ వాల్యూకి ఇంకొక నేమ్ ఏంటి? మ్యాథమెటికల్ టర్మ్స్లో యావరేజ్ వాల్యూ అంటే మీన్ వాల్యూ, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఫర్ సపోజ్ 1 2 3 4 5 6 యావరేజ్ వాల్యూ ఎంత? 1 + 2 + 3 + 4 + 5 + 6 by 6. ఓకే, హౌ మచ్? 3 + 3 6 14 15 21 by 6. సో 21 by 6 ఎంత వస్తే అంత. ఓకే, సమ్వాట్ 3.30 అంటే 3.5. ఓకే, సో 3.5 ఈజ్ యావరేజ్ వాల్యూ. 3.5 అనేది యావరేజ్ వాల్యూ ఆర్ మీన్ వాల్యూ. ఓకే, సో ఇలా మనం నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఫర్ సపోజ్ ఒక వేవ్ ఫామ్ ఇచ్చాడు అనుకోండి, ఇదొక వేవ్ ఫామ్. ఓకే, ఇదొక వేవ్ ఫామ్, ఈ వేవ్ ఫామ్ అలా రిపీట్ అవుతుంది. ఈ వేవ్ ఫామ్ ఇస్తే యావరేజ్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? యావరేజ్ వాల్యూ మీనింగ్ సేమే. ఓకే, ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ టర్మ్స్ అండ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇది కూడా సేమే. ఓకే, ఇది కూడా సేమే. ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ఇన్స్టంటేనియస్ వాల్యూస్. అన్ని ఇన్స్టంటేనియస్ వాల్యూస్ని ఎడిషన్ చేసి ఆల్జిబ్రిక్ సమ్ చేసి డివిజన్ బై ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎన్నైతే వాల్యూస్ ఉన్నాయో, నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఎన్నైతే ఉన్నాయో అన్ని. బట్ ఇక్కడ ఏంటి, ఇక్కడ నెంబర్ ఆఫ్ వాల్యూస్ మనం చెప్పలేం కదా, అన్కౌంటబుల్ కదా ఇవి. ఓకే, సో అందుకే ఇది ఏంటంటే టైం పీరియడ్, ఎంత టైం పీరియడ్లో
ఆ నెంబర్ ఎంత ఆ ఏరియాని ఎంత కవర్ చేసిందని చెప్పి. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే ఏరియా బై టైం పీరియడ్, ఏరియా బై టైం పీరియడ్, ఈజీ. సింపుల్గా చెప్పాలంటే ఏరియా బై టైం పీరియడ్. సో దీని ఏరియా, ఇది ఎంత టైం పీరియడ్, ఆన్సర్ వచ్చేస్తుంది. ఫర్ సపోజ్ దీని ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఈ వే ఫామ్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఓకే, ఇది 10 అనుకున్నాం, ఇది 0 ఆఫ్ కోర్స్. నెక్స్ట్ ఇది సెకండ్స్, టీ ఎన్ని సెకండ్స్ పెట్టుకుందాం, 20 సెకండ్స్ అనుకుందాం. ఓకే, 20 సెకండ్స్, ఇది 10 సెకండ్స్. ఓకే, ఇది 30 సెకండ్స్. ఓకే, సో ఇప్పుడు దీని యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది వి అనుకున్నాం. ఓకే, సో వి యావరేజ్ వాల్యూ హౌ మచ్, ఏరియా. ఇది ఏంటిది, స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్, ఏదైనా మనకి ఏరియా ఇంటూ బ్రెత్ కదా. ఓకే, సో ఏ ఇంటూ బి హౌ మచ్, 10 ఇంటూ హౌ మచ్ 10. ఓకే, బై టైం పీరియడ్ ఎంత, ఇది మీరు నా క్వశ్చన్ ఇది. ఓకే, టైం పీరియడ్ ఎంత, ఈ వేవ్ ఫామ్కి టైం పీరియడ్ ఎంత. ఎగైన్ సేమ్ ఇక్కడనే స్టార్ట్ అయ్యింది. ఓకే, ఎగైన్ మళ్ళీ ఇక్కడ ఎండ్ అయింది. ఎగైన్ సేమ్ చూడండి, మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. ఓకే, ఎగైన్ సేమ్ 0 నుంచి పాజిటివ్ మ్యాగ్నిట్యూడ్ ఇంక్రీజ్ అయింది కదా, ఇది కూడా 0 నుంచి పాజిటివ్కి ఇంక్రీజ్ అయింది. అంటే టైం ఒక సైకిల్ ఇక్కడ వరకు కంప్లీట్ అయినట్టు. ఒక సైకిల్ కంప్లీట్ అయితే అదే టైం పీరియడ్. ఓకే, సో ఇది టైం పీరియడ్. ఓకే, సో ఎంత టైం పీరియడ్, 20 సెకండ్స్. సో 20, సో 0, 5. సో యావరేజ్ వాల్యూ ఎంత, 5 volts. క్లియరా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ సపోజ్ ఇలా ఉంది, సేమ్ ఇది ఒక సైకిల్కి నేను ఇస్తున్నా, ఒక సైకిల్ ఇస్తున్నా. ఓకేనా, సో ఒక సైకిల్ ఇస్తున్నాం. సో ఇది టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 40 సెకండ్స్, ఇది 10 సెకండ్స్, ఇది 10 సెకండ్స్. ఓకే, అగైన్ ఇది సేమ్, అగైన్ ఇది 10, అగైన్ ఇది -10. ఓకే, సో దీని యావరేజ్ వాల్యూ ఏమవుతుంది, ఓకే వెయిట్ ఎ మినిట్. స్టార్టింగ్లో నెగిటివ్ సైకిల్ కన్నా పాజిటివ్ సైకిల్ ఇద్దాం, పాజిటివ్లో ఇద్దాం. ఓకే, సేమ్ ఇది 10 సెకండ్స్, ఇక్కడ బ్యారియర్ ఉంది. ఓకే, ఓకే 10 సెకండ్స్, 30 సెకండ్స్, ఇది 50 సెకండ్స్. ఓకే, ఇప్పుడు క్లియర్. 30 సెకండ్స్, అగైన్ సేమ్ ఇది 10, మ్యాగ్నిట్యూడ్ 10. సో దీని యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, అగైన్ సేమ్ ఏరియా. ఫస్ట్ దీని ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం ఇండివిజువల్గా, నెక్స్ట్ దీని ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో ఆటోమేటిక్గా టైం పీరియడ్ మనకి ఎంతో తెలుసు, సో ఫైండ్ అవుట్ చేస్తూ వచ్చేస్తుంది కదా. సో ఫస్ట్ దీని ఏరియా అంతా 10 ఇంటూ 10, 10 ఇంటూ 10. అగైన్ ఎడిషన్ ప్లస్ ఈ బాక్స్ చూడండి, ఈ బాక్స్ మ్యాగ్నిట్యూడ్ 0, సో మనం చేయకపోయినా పర్లేదు. సో 0. నెక్స్ట్ అగైన్ 30 సెకండ్స్ అండ్ 50 సెకండ్స్. సో ఈ బ్రెత్ ఎంత, ఈ లెంత్ ఎంత, 20 కదా ఇది. ఓకే, నెక్స్ట్ దీని లెంత్ ఎంత, అగైన్ సేమ్ 10, అగైన్ లెంత్ ఇంటూ బ్రెత్ 20. సో 10 ఇంటూ 20, సో 10 ఇంటూ 20. క్లియర్ మై పాయింట్ అన్నమాట. అగైన్ సేమ్ టైం పీరియడ్, హౌ మచ్ టైం పీరియడ్, ఒక సైకిల్ మనం చెప్పుకున్నాం కాబట్టి 50 సెకండ్స్ టైం పీరియడ్. ఓకే, సో 10 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ 0 ప్లస్ 200/50, దట్ ఈజ్ ఈక్వల్ టు 300/50, దట్ ఈజ్ ఈక్వల్ టు 6 amperes అయితే amperes, ఏదైతే క్లియర్, అర్థమైందా? సో ఇది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా, కొంచెం జాగ్రత్తగా అంటే రబ్ చేసేసి. ఓకే, రబ్ చేసేసి మళ్ళీ రిపీట్ చేస్తా, ఒకసారి వినండి. ఓకే, సో ఫైండ్ యావరేజ్ వాల్యూ. సో యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే అగైన్ సేమ్, యావరేజ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏరియా అండర్ ద కర్వ్. ఓకే, కంప్లీట్గా అనమాట, ఏరియా అండర్ ద కర్వ్ బై టైం పీరియడ్.
టైం పీరియడ్. ఓకే, సో ఏరియా ఫస్ట్ మనం ఇదంతా ఒక సైకిల్ అని ఆల్రెడీ చెప్పా కదా, ఇదంతా ఒక సైకిల్. సో ఇక్కడ ఏంటి 3 పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంది. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్, 3 పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంది. సో ఈ మూడిట్లు ఎడిషన్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఏరియా మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే కదా, ఏరియా మొత్తం మనం కంప్లీట్ చేసినట్టే కదా. ఓకే, అంటే ఈ ఫస్ట్ పార్ట్లో ఏరియా అండ్ సెకండ్ పార్ట్లో ఏరియాని ఎడిషన్ చేసాం అనుకోండి, ఏరియా మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే కదా. అండ్ డివిజన్ బై టైం పీరియడ్. ఓకే, సో ఫస్ట్ దాని ఏరియా అంత 10 into 10. సో 10 into 10. సెకండ్ దాని ఏరియా అంత 0 into 20. ఓకే, మ్యాగ్నిట్యూడ్ 0 కదా, ఇది చూడండి మ్యాగ్నిట్యూడ్ 0. ఓకే, సో 0 ప్లస్ నెక్స్ట్ థర్డ్ పార్ట్ ఏరియా అంత, ఇది 10, ఇది ఎంత 50 minus 30, నాట్ 50. ఓకే, 50 minus 30, 20. ఓకే, సో 20 into 10. క్లియరా? నెక్స్ట్ టైం పీరియడ్. హౌ మచ్ టైం పీరియడ్? అగైన్ సేమ్ ఇక్కడ స్టార్ట్ అయ్యాము, నేను ఒకటే సైకిల్ ఇచ్చాను కాబట్టి సో 50. సో ఫైనల్గా 100 plus 200, 300 by 50, దట్ ఈజ్ ఈక్వల్ టు 6. యావరేజ్ వాల్యూ ఎంత? 6. క్లియరా? నెక్స్ట్ ఈ వేవ్ ఫామ్ చెప్పండి, ఎంతో? ఈ వేవ్ ఫామ్ చెప్పండి. ఇదంటే రెగ్యులర్ గ్రాఫ్. ఓకే, ఇదంటే రెగ్యులర్ గ్రాఫ్, రెగ్యులర్ ఏరియా. బట్ ఇది ఇర్రెగ్యులర్ ఏరియా. అది ఇర్రెగ్యులర్ ఏరియా. ఆఫ్ కోర్స్ ఇర్రెగ్యులర్ ఏరియాస్కి వీ హ్యావ్ వన్ మ్యాథమెటికల్ టూల్. ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి వీ హ్యావ్ వన్ మ్యాథమెటికల్ టూల్. ఏంటి ఆ మ్యాథమెటికల్ టూల్? ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక మ్యాథమెటికల్ టూల్ ఉంది. డిప్లొమా వాళ్ళకి డెఫినెట్గా తెలుస్తుంది. ఆఫ్ కోర్స్ ఇంటర్ అయితే సూపర్ అనుకోండి, అది వేరే విషయం. బట్ డిప్లొమా వాళ్ళకి కూడా డెఫినెట్గా తెలుస్తుంది. ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలంటే వీ హ్యావ్ వన్ మ్యాథమెటికల్ టూల్. ఏంటది? ఇంటిగ్రేషన్. వెరీ నైస్, ఇంటిగ్రేషన్. ఓకే, ఇంటిగ్రల్. ఓకేనా? ఇంటిగ్రలే కదా ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తాం. చిన్న ఏరియాస్ మొత్తాన్ని కంప్లీట్ చేస్తే ఇర్రెగ్యులర్ ప్యాటర్న్లో ఉన్న ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి ఇంటిగ్రల్ యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇది ఒక ఫంక్షన్, f(x) అనే ఒక ఫంక్షన్ అనుకుందాం. ఓకే, f(x) అనే ఒక ఫంక్షన్. సో ఇప్పుడు f(x) అనే ఫంక్షన్ని ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏరియా అండర్ కర్వ్ అండ్ టైం పీరియడ్. సో ఏరియా అండర్ కర్వ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటిగ్రల్ యూజ్ చేయాలి. సో ఇంటిగ్రల్ ఆఫ్ f(x) dx. ఓకే, బై టైం పీరియడ్ t. క్లియర్ అయిపోయింటా నాట్? ఓకే, సో 0 నుంచి t అనుకోండి. సో 0 to t. ఓకే, సో ఫైనల్గా మనం దీన్ని సింప్లిఫై చేస్తే 1/t ఇంటిగ్రల్ 0 to t f(x) dx. క్లియరా? f(x) dx. ఓకే, ఒక ప్రాబ్లం చేద్దాం. ఓకే, ఈ సమ్ చేద్దాం. ఓకే, సమ్ గ్రాఫ్ ఇచ్చాడు, యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అగైన్ సేమ్ ఫైండ్ యావరేజ్ వాల్యూ. ఓకే, అగైన్ సేమ్ ఫస్ట్ పాయింట్ యావరేజ్ వాల్యూ ఆర్ ఆర్ఎంఎస్ వాల్యూ. ఏ వాల్యూ అయినా ఫైండ్ అవుట్ చేసే ముందు ఫస్ట్ థింగ్ ఏంటి మనం చేయాల్సిన పని ఆల్రెడీ చెప్పా, టైం పీరియడ్. ఎగ్జాక్ట్లీ, వెరీ నైస్. ఓకే, సో టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే అగైన్ సేమ్ 0 నుంచి స్టార్ట్ అయ్యాం, ఒక హాఫ్ సైకిల్ కంప్లీట్ అయ్యింది. అగైన్ ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు ఎలాగైతే స్టార్ట్ అయ్యారు ఇక్కడ కూడా అలాగే స్టార్ట్ అవుతుంది వేవ్ ఫామ్ అనేది. ఓకే, సో ఇది టైం పీరియడ్. ఓకే, సో 2π అనేది టైం పీరియడ్. క్లియరా? t ఈజ్ ఈక్వల్ టు 2π. నెక్స్ట్, సో ఇప్పుడు ఏరియా అండర్ దిస్ కర్వ్ అంటే ఫస్ట్ సైకిల్. ఒక సైకిల్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఏరియా అండర్ ఫస్ట్ సైకిల్. ఓకేనా? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అగైన్ సేమ్ ఇర్రెగ్యులర్ షేప్, ఇర్రెగ్యులర్ ఫంక్షన్. ఏ ఫంక్షన్ ఇది? సైన్ ఫంక్షన్. దీన్ని కంప్లీట్ చేయండి, సైన్ ఫంక్షనే కదా వస్తుంది. ఓకే, అగైన్ సేమ్ ఇంటిగ్రల్ యావరేజ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ v యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సైన్ ఫంక్షన్ కదా, సో vm sin ωt dωt by 1/t. క్లియర్? సో సేమ్ మళ్ళీ అగైన్ 1/t. t ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2π. 1 టైం పీరియడ్, t ఈజ్ ఈక్వల్ టు 2π. నెక్స్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి లిమిట్స్? 0 to π.
0 to పై విఎం సైన్ ఒమేగా టీ. నెక్స్ట్ డి ఒమేగా టీ ప్లస్ నెక్స్ట్ అంటే 2 పార్ట్స్ కదా, జస్ట్ నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను, స్ప్లిట్ చేశాను అంతే. ఇంటిగ్రేషన్ స్ప్లిట్టింగ్ తెలుసు కదా. అండ్ మీకు అర్థం కావాలంటే లాస్ట్ ప్రాబ్లంలో చెప్పుకున్నాం కదా, పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 అని చెప్పి, సేమ్ అలానే స్ప్లిట్ చేశాను అంతే. నెక్స్ట్ పై టు 2π. నెక్స్ట్ పై టు 2π చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాగ్నిట్యూడ్ ఈజ్ 0, అంటే వేవ్ ఫామ్ లేదు, 0. సో 0. ఓకే, సో ఇంక ఇది అవసరం లేదు, ఇది ఒకటే మనకు కావాల్సింది. సో 1/2π. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఒమేగా టీ. ఓకే, విఎం బయటకు వచ్చేస్తుంది, కాన్స్టెంట్ కాబట్టి విఎం బయటకు వస్తుంది. సైన్ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ హౌ మచ్, మైనస్ కాస్. ఓకే, సో మైనస్ కాస్ ఒమేగా టీ 0 to π. ఓకే, సో ఫైనల్గా విఎం/2π. మైనస్ ఉంది కాబట్టి నేను ఫస్ట్ లోవర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను, తర్వాత హయ్యర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. మీకు తెలుసని నేను అనుకుంటున్నాను. ఓకే, సో కాస్ 0 = 1, కాస్ π = -1. సో మైనస్ ఆఫ్ -1 = 2. సో విఎం =/2π ఇంటూ 2, 2 క్యాన్సిల్, ఫైనల్గా విఎం/π. ఓకే, సో వి యావరేజ్ విఎం/π. సో ఇదేంటి, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ది కాదా, ఇవేవేంటి హాఫ్ వేవ్ రెక్టిఫైర్ది కాదా, హాఫ్ వేవ్ రెక్టిఫైర్. ఓకే, వేవ్ ఫామ్ అదే కదా, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ వేవ్ ఫామే కదా. అవుట్పుట్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అవుట్పుట్ ఏంటి, ఇదే కదా. సో ఫైనల్గా హాఫ్ వేవ్ వి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే హాఫ్ వేవ్ రెక్టిఫైర్ది ఎంత వచ్చింది, విఎం/π, మ్యాక్సిమం వాల్యూ బై π. ఓకే, మ్యాక్సిమం వాల్యూ బై π. ఓకేనా, మ్యాక్సిమం వాల్యూ బై π. క్లియరా. సో ఇర్రెగ్యులర్ షేప్స్ మనకి ఇస్తే ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలి. క్లియరా, అర్థమైందా. ఓకే, ఫుల్ వేవ్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మన టైం పీరియడ్ పైయే కదా అవుతుంది. 2π ప్లేస్లో ఓన్లీ పైయే వస్తుంది. ఓకే, అగైన్ ఇక్కడ 0 to π కామన్. ఓకే, చేశారనుకోండి, సమ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, పై క్యాన్సిల్ అయిపోతే నాకు తెలిసి విఎం/2 సంథింగ్ అంత. ఎగ్జాక్ట్ నాకు గుర్తులేదు, నేను అప్పుడు డెరివేషన్స్ చేస్తాను, మనకి రిజల్ట్స్ మనకి అంత గుర్తుండవు. ఓకే, కావాలనుకున్నప్పుడు డెరివేషన్ ఫాస్ట్ అయిపోద్ది కదా. ఇప్పుడు మీకు చెప్పడానికంటే ఎంత ఫాస్ట్గా అవుతుంది, నేను గుర్తుపెట్టుకోవాలంటే ఇది అంత అవసరం లేదు కదా. ఓకే, ఇది నాకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ విఎం/2π కాదు, ఓన్లీ పై వస్తుంది. సో విఎం/π, ఇక్కడ విఎం/π. ఓకే, సో వాట్ అవుతుందని చూస్తే సరిపోతుంది. క్లియర్. ఓకే, 2Vm/π, సారీ 2Vm/π. ఓకే, సో 2 ఉండదు కదా, ఈ 2. సో క్యాన్సిలేషన్ చేయడానికి ఇక్కడ 2 ఉండదు. సో 2Vm/π. ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి 2Vm/π యావరేజ్ వాల్యూ. క్లియర్. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఆర్ఎంఎస్ వాల్యూస్. ఓకే, ఎలా ఆర్ఎంఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ. ఓకే, రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ. అగైన్ సేమ్, ఇక్కడ చూడండి రూట్ మీన్. ఓకే, సో మనం ఆల్రెడీ మీన్ వాల్యూ అంటే ఏం మాట్లాడుకున్నాం, మీన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, దట్ మీన్స్ యావరేజ్ వాల్యూ. ఓకే, 1/t ఇంటిగ్రల్ సమ్ f(x) ఫంక్షన్ అండ్ dx. ఇదే కదా మాట్లాడుకున్నాం మనం యావరేజ్ వాల్యూకి. ఇప్పుడు ఏంటి, రూట్ మీన్ స్క్వేర్. ఓకే, అంటే ఈ మీన్ వాల్యూకి స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటిగ్రల్ f² dx. ఓకే, f(x) హోల్ స్క్వేర్, నాట్ f², f(x) హోల్ స్క్వేర్ dx. ఓకే, స్క్వేర్ ఫస్ట్ చేస్తాం, తర్వాత ఏం చేయాలి, రూట్ చేయాలి. ఓకే, సో ఇదంతా రూట్, ఇదే ఆర్ఎంఎస్, రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ. చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ ఆర్ ఎఫెక్టివ్ వాల్యూ అని కూడా అనొచ్చు. ఓకే, ఆర్ ఎఫెక్టివ్ వాల్యూ. క్లియరా, ఆర్ఎంఎస్. దీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, అగైన్ సేమ్ ఇందాక మనం తీసుకున్న హాఫ్ వేవ్ రెక్టిఫైర్కే తీసుకున్నాం. ఓకే, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ తీసుకున్నాం. అగైన్ సేమ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ తీసుకున్నాం. సో 0, అగైన్ π, 2π. ఓకే, సో ఇంటిగ్రల్ విఎం కదా, సో వి స్క్వేర్ అనుకుందాం, విఆర్ఎంఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, జస్ట్ ఈ స్క్వేర్ని ఇటువైపు తీసుకొని వస్తాను అంతే.
సారీ ఈ రూట్ని ఇటువైపు తీసుకొచ్చాను, స్క్వేరే కదా అవుతుంది. సో ఆటోమేటిక్గా 1/t ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్. ఓకే, అగైన్ సేమ్ v square that is equal to 1/t, t is equal to 1/2 pi, next 0 to pi, next f of x అంతా vm, ఇది వోల్టేజ్ వేవ్ ఫామ్ కదా. ఓకే, సో vm స్క్వేర్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ డి ఒమేగా టీ. ఓకే, సో నెక్స్ట్ vm స్క్వేర్ కామన్ బై 2 pi. ఓకే, సో 0 to vm స్క్వేర్, ఓకే 0 to pi, ఇది సైన్ స్క్వేర్ ఒమేగా టీ డి ఒమేగా టీ. అగైన్ సేమ్ vm స్క్వేర్ బై 2 pi 0 to pi, సైన్ స్క్వేర్ ఒమేగా టీని ఎలా రాసుకోవచ్చు, 1/2 cos 2 omega 2/2. జస్ట్ ఇది ట్రిగోనోమెట్రిక్ ఏమంటారు అని చేంజ్ అనమాట. అంటే సైన్ స్క్వేర్ ఒమేగా టీని ఎలా చేంజ్ చేసుకోవచ్చు అంతే, 1 - cos 2 omega 2/2. ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే. సో నెక్స్ట్ vm స్క్వేర్ బై 2 pi బై 2 అగైన్ మళ్ళీ 2 కామన్ కదా, అగైన్ 2 కూడా బయట తీసుకొని వచ్చేద్దాం. ఓకే, సో 0 to pi 1 - cos 2 omega 2 డి ఒమేగా టీ. ఓకే, ఫాస్ట్గా చేసుకుందాం. నెక్స్ట్ అగైన్ సేమ్ vm స్క్వేర్, అరే ఇక్కడ కాకుండా ఇక్కడ చేద్దాం, వెయిట్ మినిట్. ఓకే, సో ఇక్కడ చేద్దాం. ఎక్కడ వచ్చింది vm స్క్వేర్ బై 2 బయట తీసుకొస్తాం 4 pi, నెక్స్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 - cos 2 omega t డి ఒమేగా టీ 0 to pi. నెక్స్ట్ అగైన్ సేమ్ vm స్క్వేర్ బై 4 pi. ఇప్పుడు 1 ఇంటిగ్రల్ ఆఫ్ 1 హౌ మచ్, ఇంటిగ్రల్ ఆఫ్ 1 హౌ మచ్. ఓకే, సో ఒమేగా టీ 0 to pi మైనస్ cos 2 omega t, అగైన్ సేమ్ ఇంటిగ్రల్ ఆఫ్ cos సైన్. ఓకే, బట్ 2 ఉంది కాబట్టి బై 2. ఓకే, 1/2 సైన్ 2 omega t 0 to pi. సరిపోయిందా. నెక్స్ట్ vm స్క్వేర్ బై 4 pi ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు pi మైనస్ 0. ఓకే, మైనస్ అగైన్ సేమ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ సైన్ 2 pi మైనస్ సైన్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ నేను రాయట్లేదు, సైన్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. అఫ్కోర్స్ సైన్ 2 pi కూడా 0 అనుకోండి. ఈ టర్మ్ మొత్తం కంప్లీట్గా ఎలిమినేటెడ్. సైన్ 2 pi కూడా సైన్ 360, సైన్ 180 0 అంటే సైన్ 360 కూడా 0 కదా. ఓకే, సో ఫైనల్గా vm స్క్వేర్ బై 4 pi మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు pi. సో pi క్యాన్సిల్. సో ఫైనల్గా vm స్క్వేర్ బై 4 pi. ఇది కంప్లీట్ ఆన్సర్ కాదు, ఇక్కడ చూడండి ఇది v స్క్వేర్ ఇది. ఓకే, సో ఫైనల్గా vrms స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు vm స్క్వేర్ బై 4 pi. ఓకే, సో ఫైనల్గా vrms ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ vm స్క్వేర్ బై 4 pi, దట్ ఈజ్ ఈక్వల్ టు vm బై సారీ పై ఉండదు కదా, పై ఇక్కడ ఎలిమినేట్ చేస్తాం కదా. ఫైనల్గా vm బై 2. ఓకే, సో హాఫ్ వేవ్ రెక్టిఫైర్ యొక్క ఆర్ఎంఎస్ వాల్యూ ఎంతమ్మా, vm బై 2. ఓకే, అదే యావరేజ్ వాల్యూ అయితే vm బై 5. క్లియరా, vm బై 2ఏనా, కరెక్టేనా. ఓకే, ఒకసారి చెక్ చేయండి, మిస్టేక్ అయితే ఏం లేదు. ఓకే, కరెక్ట్, vm బై 2. క్లియరా. సో ఇది ఆర్ఎంఎస్ స్క్వేర్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనకి ఈ టైప్లో ఇస్తే ఇలా మనకి నాన్ రెగ్యులర్ గ్రాఫ్స్ ఇచ్చాడు అనుకోండి, ఈ టైప్లో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ టైం పీరియడ్ తెలుసుకోవాలి, టైం పీరియడ్ 2 pi ఆల్రెడీ మనకు తెలుసు. ఫంక్షన్ ఏంటో తెలుసుకోవాలి, ఇది సైన్సోయిడల్ ఫంక్షన్ కాబట్టి మనం సైన్సోయిడల్ ఫంక్షన్లో వేస్తాము. నెక్స్ట్ ఇంకా ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఫైనల్గా వాల్యూ వస్తుంది. ఓకే, ఇది నేను చూడండి ఇక్కడ స్క్వేర్ వేసాను, అందుకే ఇక్కడ రూట్ వేయలేదు, గుర్తుపెట్టుకోండి. నార్మల్గా అయితే ఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ స్క్వేర్ మీన్. ఓకే, ఇక్కడ నేను జస్ట్ ఆ రూట్ని ఇటువైపు తీసుకొచ్చాను కాబట్టి ఇక్కడ స్క్వేర్ వేసాను. లాస్ట్లో నేను ఆ స్క్వేర్ని రూట్ చేశాను, స్క్వేర్ని ఇటువైపు పంపించి రూట్ చేశాను. ఫైనల్ వాల్యూ ఇది. క్లియరా. ఓకే,
సో ఫంక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ఫంక్షన్ వేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇలా ఇస్తే గ్రాఫ్లో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటే, ఫర్ సపోజ్ అది ఈక్వేషన్స్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి ఆర్ఎంఎస్ వాల్యూ, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఓకే, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఇంకా ఇంపార్టెంట్. ఎస్ఎస్సి జేఈ కానీ ఆర్ఆర్బి జేఈ కానీ ఇవి ఇంపార్టెంట్. ఓకే, ఆ సమ్స్ చూద్దాం. ఓకే, సో ఇలా ఇచ్చాడు అనుకోండి క్వశ్చన్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఎస్ఎస్సి జేఈలో అండ్ ఆర్ఆర్బి జేఈలో ఎక్కువ అడుగుతాడు. ఎస్ఎస్సి జేఈలో డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయినా దీని మీద ఉంటుంది, ఈ టాపిక్ మీద ఉంటుంది. ఓకే, ఎలా ఇచ్చాడు అనుకోండి, కొంచెం జాగ్రత్తగా అండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, సో మనం ఏం చేయాలంటే, ఫర్ సపోజ్ జనరల్ ఈక్వేషన్ కింద చేంజ్ చేసుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్లో వైలో అయితే మనకి ఈజీ కదా. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ ఒమేగా టీ ప్లస్ పై వై సైన్ 3 ఒమేగా టీ ప్లస్ పై 2 ఇది పై 1 ఇలా ఇచ్చి ఈ ఫార్మెట్లో ఉందనుకోండి. సో ఏ ఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు ఓకే రూట్ ఓవర్ ఎక్స్ బై √2 హోల్ స్క్వేర్ ప్లస్ వై బై √2 హోల్ స్క్వేర్. ఈ టైప్లో చేయాలి. ఆర్ఎంఎస్ వాల్యూస్ అప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈక్వేషన్స్లోని ఇలానే ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఇక్కడ చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ఇలా ఫైండ్ అవుట్ చేయడంలో చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, ఇది ఒమేగా టీ అయితే ఫ్రీక్వెన్సీ సేమ్ అవ్వకూడదు. ఓకే, ఈ ఫ్రీక్వెన్సీ దీని ఫ్రీక్వెన్సీ డిఫరెంట్ ఉండాలి, ఫస్ట్ పాయింట్. ఓకే, ఇంకా మిగతా సమ్స్లోని మిగతా లిమిటేషన్స్ అన్ని చెప్తా. కంప్లీట్ అయిపోయాక అన్ని లిమిటేషన్స్ ఒకేసారి చెప్తా. ఓకే, సో ఈ సమ్కి వచ్చేసరికి ఏంటి, ఎక్స్ ఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు ఓకే 6/√2 హోల్ స్క్వేర్ ఓకే ప్లస్ 8/√2 హోల్ స్క్వేర్ అండ్ √2. ఓకే, సో 6/√2 అంటే 36 ప్లస్ 2 ప్లస్ ఇది 64 ప్లస్ 2 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 కామన్ తీసాం అనుకోండి. 36 ప్లస్ 64 ఈజ్ ఈక్వల్ టు 100. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 10/√2. ఓకే, √100 ఈజ్ ఈక్వల్ 10, 2 √2 అవ్వదు కాబట్టి √2 10/√2. సో ఆర్ఎంఎస్ వాల్యూ ఎంతమ్మా 10/√2. చాలా ఈజీ అనమాట. ఇలా ఇస్తే ఈ ఫార్మెట్లో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 2 ఈక్వేషన్స్ ఇచ్చి ఆర్ఎంఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎప్పుడు మనం ఇలానే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, రూట్ ఫస్ట్ దాని వాల్యూ అండ్ రూట్ సెకండ్ దాని వాల్యూ. ఓకే, రూట్ ఓవర్. క్లియరా. ఓకే, మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే అన్నిటికీ సైన్సాయిడల్ వాల్యూస్ వెంటనే చేయలేం కదా. సో మీరు గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం సైన్సాయిడల్కి ఆర్ఎంఎస్ వాల్యూ మ్యాక్సిమం గుర్తుండవు నాకు కూడా. ఓకే, బట్ యావరేజ్ వాల్యూస్ అనుకోండి గుర్తుపెట్టుకోకపోయినా ఫాస్ట్గా మనం చేసేవచ్చు, ఎందుకంటే చూసారు కదా 2 స్టెప్స్లో అయిపోయింది. బట్ ఆర్ఎంఎస్ వాల్యూ ఎలా కాదు చూసారు కదా, ఇక్కడ నుంచి చేసాము మళ్ళీ ఇదంతా చేసాము, ఓన్లీ హాఫ్ వే రెక్టిఫైర్కే. ఓకే, అది సైన్ కాకుండా ఏ ట్రయాంగులర్ ఏదో ఇచ్చాడు అనుకోండి ఇంకొంచెం ఎక్కువ టైం పట్టవచ్చు. ఓకే, సో అందుకని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది అనుకోండి xm/√2 సైన్సాయిడల్ ఆర్ఎంఎస్ అయితే. ఓకే, అదే ట్రయాంగులర్ అనుకోండి, ట్రయాంగులర్ ఆర్ఎంఎస్ అయితే ఓకే xm/√3. ఓకే, స్క్వేర్ వేవ్కి యావరేజ్ వాల్యూ అండ్ ఆర్ఎంఎస్ వాల్యూ సేమే. ఓకే, జస్ట్ xm దాని మ్యాగ్నిట్యూడ్, ఎందుకంటే స్క్వేర్ వేవ్ ఇట్లా కదా ఉంటుంది. ఓకే, సో xm. మీకు ఇంకా కావాలంటే డెరివేషన్స్ అవసరం లేదు, ఇన్ కేస్ యూ నీడ్ కామెంట్ చేయండి, వీటి డెరివేషన్స్ కూడా చెప్తా. ఆల్రెడీ సైన్సాయిడల్ డెరివేషన్ ఫైండ్ అవుట్ చేశాం కదా, ట్రయాంగులర్ అండ్ స్క్వేర్ వేవ్లో ఏదో ఒకటి చెప్తా. ఓకేనా, కావాలంటే కామెంట్ సెక్షన్లోని పిన్ చేయండి. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఏంటి, పీక్ ఫ్యాక్టర్. పీక్ ఫ్యాక్టర్. ఓకే, సో అగైన్ పీక్ ఫ్యాక్టర్ అంటే ఆర్ఎంఎస్ వాల్యూ బై మ్యాక్సిమం వాల్యూ బై ఆర్ఎంఎస్ వాల్యూ. నెక్స్ట్ ఫామ్ ఫ్యాక్టర్. జస్ట్ ఇవి అంటే ఓకే మ్యాక్సిమం అడగరు, ఎప్పుడో ఒకసారి అడుగుతారు. ఓకే, బట్ ఫామ్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్, డెఫినెట్గా అడుగుతారు. ఓకే, ఆర్ఎంఎస్ వాల్యూ బై యావరేజ్ వాల్యూ, క్లియర్. ఓకే, సో పీక్ ఫ్యాక్టర్ అండ్
ఫామ్ ఫ్యాక్టర్. సో పీక్ ఫ్యాక్టర్ అంటే ఏంటమ్మా, మ్యాక్సిమం వాల్యూ బై ఆర్ఎంఎస్ వాల్యూ. ఫామ్ ఫ్యాక్టర్ అంటే ఆర్ఎంఎస్ వాల్యూ బై యావరేజ్ వాల్యూ. ఈ ఫామ్ ఫ్యాక్టర్ ఇన్ కేస్ ఆర్ఎంఎస్ వాల్యూ పైన వేయాలా కింద వేయాలా అనేది మీకు ఏమైనా డౌట్ వచ్చింది అనుకోండి, మీకు ట్రాన్స్ఫార్మర్ ఈఎంఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం మీరు ఎప్పుడైనా డెరివేషన్ మీకు గుర్తుంటే, మనం దాన్ని ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే 4.44 అని ఉంటుంది. 4.44కి ముందు 1.11 ఉంటుంది యాక్చువల్గా. ఓకే, సో ఈ ఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఈ యావరేజ్ వాల్యూ ఇంటూ 1.11 అని ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే. ఓకే, అండ్ లేదు అది కూడా గుర్తులేదు అనుకున్నారు అనుకోండి, ఆర్ఎంఎస్ వాల్యూ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, యావరేజ్ వాల్యూ తక్కువ ఉంటుంది. అది గుర్తుపెట్టుకొని చాలు. ఓకే, ఆర్ఎంఎస్ వాల్యూ ఎక్కువ ఉందంటే ఫామ్ ఫ్యాక్టర్ ఆఫ్ సైన్సాయిడల్ ఏంటి, 1.11. ఇది అందరికీ తెలుసు. ఓకే, సో 1.11 టైమ్స్ ఆఫ్ యావరేజ్ వాల్యూ ఆర్ఎంఎస్ వాల్యూ వస్తుంది. క్లియర్ మై పాయింట్ ఆర్ నాట్, జస్ట్ హింట్ అనమాట. పీక్ ఫ్యాక్టర్ అనుకోండి, పీక్. సో ఎప్పుడు పీక్ వాల్యూ అనేది పైన ఉంటుంది, దాని కింద ఆర్ఎంఎస్ వాల్యూ ఉంటుంది. క్లియరా? నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే మ్యాక్సిమం వాల్యూ టు ఆర్ఎంఎస్ వాల్యూ. ఓకే, సో మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు √2 టైమ్స్ ఆఫ్ ఆర్ఎంఎస్ వాల్యూ. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఫర్ సపోజ్ మ్యాక్సిమం వాల్యూ అనేది వి మ్యాక్సిమం అనుకోండి, వి మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, వి ఆర్ఎంఎస్ ఇచ్చాడు, వి ఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ 10 volts ఇచ్చాడు. ఓకే, మనకి వి మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేయాలి. సో వి మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, √2 వి ఆర్ఎంఎస్. సో ఆటోమేటిక్గా √2 టైమ్స్ ఇంటూ ఆర్ఎంఎస్ అంతా 10. సో 10√2. ఓకే, అలానే ఆర్ఎంఎస్ విఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు విఎం బై √2, అంటే వి మ్యాక్సిమం బై √2. సారీ, వి మ్యాక్సిమం బై √2. సో విఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు వి మ్యాక్సిమం బై √2. వి మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ విఆర్ఎంఎస్. ఓకే, నెక్స్ట్ సైన్సాయిడల్కి గుర్తుపెట్టుకోండి, సైన్సాయిడల్కి. ఓకే, నెక్స్ట్ విఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు, ఇవన్నీ సైన్సాయిడల్కే. ఓకే, అంటే సైన్సాయిడల్ అనేది డిఫాల్ట్ కాబట్టి అందుకే సైన్సాయిడలే చెప్తున్నా. విఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు 1.1 వి యావరేజ్. ఓకే, క్లియర్? ఇవన్నీ సైన్సాయిడల్కి మాత్రమే, గుర్తుపెట్టుకోండి. క్లియరా? ఓకే, ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ నుంచి వస్తుంది సైన్సాయిడల్ ఆర్ఎంఎస్ ఎక్స్ఎం బై √2. ఓకే, ఎక్స్ఎం మ్యాక్సిమం వాల్యూ కావాలంటే √2 ఇంటూ సైన్సాయిడల్ ఆర్ఎంఎస్. ఓకే, ట్రయాంగిల్ ఆర్ఎంఎస్ అయితే మ్యాక్సిమం వాల్యూ √3. సో √3 టైమ్స్ ఆఫ్ ఆర్ఎంఎస్. ట్రయాంగులర్లో మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే. ఓకే, క్లియర్? నెక్స్ట్. ఓకే స్టూడెంట్స్, సో ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం చూడండి. ఏ సైన్సాయిడల్ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ ఆఫ్ 50 Hz, ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ 200 volts. ఓకే, సో ఒక సైన్సాయిడల్ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అని చెప్పాడు. సో ఎప్పుడైతే మనం ప్రాబ్లం చూసినాక, ఒకవేళ ఈ ప్రాబ్లంకి ఇన్ కేసు గ్రాఫ్ ఆర్ డయాగ్రామ్ ఇదనే కాదు, ఫర్ సపోజ్ మెషిన్స్ అనుకోండి, షంట్ మోటార్ అని ఇచ్చాడు అనుకోండి, షంట్ మోటార్ డయాగ్రామ్ డ్రా చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనకి కన్ఫ్యూజన్ క్లియర్ అవుతుంది. ఓకేనా? సో ఏ సైన్సాయిడల్ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ ఆఫ్ 50 Hz యాజ్ ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ 200 volts. సో సైన్సాయిడల్ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అన్నారు కాబట్టి సైన్సాయిడల్ వేవ్ డ్రా చేయండి. ఓకే, సో సైన్సాయిడల్ వేవ్ ఆర్ఎంఎస్ వాల్యూ అంతా 200 volts. గివెన్ డేటా ఆర్ఎంఎస్ వాల్యూ ఈస్ 200 volts. గివెన్ డేటా ఆర్ఎంఎస్ వాల్యూ ఈస్ 200 volts. ఓకే, సో అంటే నా సజెషన్ ఏంటంటే, ఎవ్రీ ఎలక్ట్రికల్ సబ్జెక్ట్, ఓకే, ఏ ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ అయినా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఓకే, ఎస్పెషల్లీ డిప్లొమా స్టూడెంట్స్కి అండ్ ఆఫ్ కోర్స్ బీటెక్ స్టూడెంట్స్ ఉంటే బీటెక్ స్టూడెంట్స్కి, మీరు సెమిస్టర్లో కానీ ఉంటే ఇన్ కేస్, ఓకే, ఒక ప్రాబ్లం మీకు వచ్చిందంటే ఎగ్జామ్లో ఆర్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడైనా సరే, ఫస్ట్ ప్రాబ్లమ్ని క్లియర్గా చదవండి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆ ప్రాబ్లంకి ఏమైనా డయాగ్రామ్స్ ఏమైనా కావాలి అనుకుంటే ఆ డయాగ్రామ్స్ డ్రా చేయండి, మీన్స్ గ్రాఫ్ ఆర్ వేవ్ ఫార్మ్స్ ఆర్ ఎక్సెట్రా ఎనీ. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే గివెన్ డేటా రాయండి. ఓకేనా? ఎందుకు నేను చెప్తున్నా అంటే,
ఒక కన్ఫ్యూజన్ క్లియర్ అవుతుంది. గివెన్ డేటా రాసాం అనుకోండి, ఫర్ సపోజ్ ఒక మషిన్ ప్రాబ్లం అనుకోండి, ఎందుకంటే మషిన్ ప్రాబ్లం బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఎందుకు గివెన్ డేటా మనం రాయాలి అని చెప్పి. ఎందుకు అంటే గివెన్ డేటా రాసిన తర్వాత మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం అది కూడా రాశాక మనకు క్లారిటీ వస్తుంది. ఫర్ సపోజ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. ఓకే, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ రెండు విధాలుగా మనం ఫైండ్ అవుట్ చేయడానికి అవుతుంది. ఒకటి ఈక్వేషన్ ఫామ్లోని, ఇంకొకటి డయాగ్రామ్ ఫామ్లో. డయాగ్రామ్ ఫామ్ మీన్స్ డీసీ జనరేటర్ ఆర్ డీసీ మోటార్ ఇచ్చి, ఓకే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అన్నాం కాబట్టి డీసీ జనరేటర్ తీసుకున్నాం. డీసీ జనరేటర్ ఇచ్చాడు. ఓకే, ఆ జనరేటర్ అనేది సమ్ కరెంటు డెలివర్ చేస్తుందని ఇచ్చాడు. ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఇచ్చాడు. ఓకే, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంత అనేది అడిగాడు. ఓకేనా, సో అలా ఫైండ్ అవుట్ చేయవచ్చు. అంటే ఐ మీన్ ఆ డేటా యూజ్ చేసుకొని ఏ ఫార్ములా యూజ్ చేయాలనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు ఈక్వేషన్ ఫామ్లో పై ZNP/60A. ఓకే, ఆర్మేచర్ కండక్టర్స్ ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు, ఫ్లక్స్ ఇచ్చాడు, అండ్ వేవ్ పాత్స్ ఇచ్చాడు. ఓకే, అంటే లైక్ వైండింగ్ టైప్ ఇచ్చాడు, వేవ్ వైండింగ్ ఆర్ ల్యాప్ వైండింగ్. ఓకే, సో అప్పుడేంటి దాని తగ్గ ఫార్ములా వేయచ్చు. అర్థమైందా? లేదు ఒక్కొక్కసారి మనల్ని ఏం చేస్తాడు, ఫ్లక్స్ అవ్వకుండా అక్కడ మ్యాక్సిమం ఫ్లక్స్ డెన్సిటీ ఇచ్చి ఏరియా ఇస్తాడు. ఓకే, అప్పుడు మనం పై ZNP/60 వేసేయచ్చు ఇలా చూసి, కానీ అక్కడ పై కనిపించదు మనకి, అప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. ఓకే, జస్ట్ చిన్న ఎగ్జాంపులే, బట్ ఎఫెక్టివ్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? సో నా సజెషన్ ఏంటంటే ఒక ఎలక్ట్రికల్ ప్రాబ్లం చూడగానే రిప్రజెంటేషన్స్ అండ్ డేటా డెఫినెట్గా మీరు రాయండి. రాస్తే కన్ఫ్యూజన్ క్లియర్ అవుతుంది, సగం ప్రాబ్లం క్లియర్ అయిపోయినట్టు అక్కడే. ఓకే, సొల్యూషన్ అనేది ఆటోమేటిక్గా ఆలోచించడానికి మనకి ఈజీ అవుతుంది అనమాట, ఈజీ యాక్సెస్ అవుతుంది. ఓకే, సో VRMS ఇచ్చాడు 200 volts. ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఫస్ట్ క్వశ్చన్ ఏం ఇచ్చాడు, రైట్ ఈక్వేషన్ ఫర్ ఇన్స్టాంటేనియస్ వాల్యూ. మనం ఆల్రెడీ ఇన్స్టాంటేనియస్ వాల్యూకి ఈక్వేషన్ అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం స్టార్టింగ్ ఆఫ్ ద క్లాస్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఇన్స్టాంటేనియస్ వాల్యూ అంటే V కదా, వోల్టేజ్ కదా మనం చేస్తున్నది. సో V ఈజ్ ఈక్వల్ టు V మ్యాక్సిమం. ఓకే, సైన్సాయిడల్ కాబట్టి సైన్ ఒమేగా టీ, ఇదే కదా మన ఈక్వేషన్, V max సైన్ ఒమేగా టీ. ఓకే, సో ఇప్పుడు ఇందులో మనకి వాల్యూస్ ఇచ్చాడా లేదా చెక్ చేయండి. V max ఇచ్చాడా, ఎక్కడ ఇవ్వాలి V max. ఓకే, సో ఇప్పుడు మనం గివెన్ డేటా రాసుకోవడం వల్ల మనం క్వశ్చన్ అంతా చూడాల్సిన పని లేదు, ఇక్కడ మనకి క్లారిటీ వచ్చేస్తుంది. V max ఇచ్చాడా లేదని చెప్పి ఇవ్వలేదు, బట్ V maxని ఫైండ్ అవుట్ చేసే విధంగా మనకి ఇంకొక వాల్యూ ఇచ్చాడు. ఏంటది, RMS వాల్యూ. We know the relation between RMS and V max. ఓకే, V maxకి VRMSకి రిలేషన్ ఏంటో మనకు తెలుసు. ఏంటా రిలేషన్, V max ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ VRMS. సో √2 ఇంటూ VRMS ఈజ్ ఈక్వల్ టు 200. సో 200. ఓకే, సో V max ఈజ్ ఈక్వల్ టు 200 √2. క్లియర్ వోల్ట్స్. ఓకే, నెక్స్ట్ ఒమేగా టీ ఇచ్చాడా లేదా అనేది మనకు తెలియదు. ఓకే, గివెన్ డేటాలో ఇంకేం ఇచ్చాడు, ఇక ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, నేను రాయలేదు, ఓకే, సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు అగైన్ ఫార్ములా. ఒమేగా ఇవ్వలేదు డైరెక్ట్గా, బట్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. అగైన్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf. ఓకే, సో ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు 2πft. ఓకే, ఇది టైం పీరియడ్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఫ్రీక్వెన్సీ టీని క్యాన్సిల్ చేయడానికి అవ్వదు, ఇది టైం పీరియడ్ కాదు. టైం పీరియడ్ని క్యాపిటల్ టీతో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్గా ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ π ఇంటూ 50t, దట్ ఈజ్ ఈక్వల్ టు 314.15 ఐ థింక్ సో, ఎందుకంటే π ఈజ్ ఈక్వల్ టు 3.1415 సంథింగ్. ఓకే, 52 is 100. సో 100 ఇంటూ 314.15. ఎందుకు డైరెక్ట్గా నేను రాస్తానంటే డెఫినెట్గా ఈ ఒమేగాకి ఈ ఫైవ్ని మనం చాలాసార్లు యూజ్ చేస్తున్నాం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో. ఓకే, ఒమేగా ఎఫ్ ఎవ్రీ టైం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, సో అందుకే నేను డైరెక్ట్గా రాస్తాను 314.15t. ఓకే, సో మనకి ఇప్పుడు
ఈ ఈక్వేషన్లో Vmax వస్తుంది √2 200 అండ్ ఒమేగా టీ కూడా వస్తుంది 314.15 టీ. సో ఫైనల్గా మన ఇంకేముంది, ఇది తీసుకెళ్ళి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్స్టంటేనియస్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు √2 × 200 sin 314.15 t. That's it. Simple. Clear? Simple. Clear? Okay. So √2 200 sin 314.15 t. First question. Next question. Next time అడిగాడు ఫైండ్ ద టైం పీరియడ్. ఇక్కడ చూడండి టైం పీరియడ్ అడిగాడు. సో ఆటోమేటిక్గా టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 1/frequency. సో 1 ఈజ్ ఈక్వల్ టు 50, దట్ ఈజ్ ఈక్వల్ టు 20 milliseconds. ఓకే, ఇది కూడా కామన్ థింగ్, 20 milliseconds. ఓకే, సో టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 20 milliseconds. ఓకే, సో టైం పీరియడ్ అంటే అగైన్ టైం పీరియడ్ అంటే అగైన్ 1 cycle కంప్లీషన్. ఓకే, సో ఇక్కడ వరకు 20 milliseconds. ఓకే, సో అంటే అప్పుడు ఇక్కడ వరకు ఎంత అవుతుంది? ఓకే, సో అప్పుడు ఇక్కడ వరకు ఎంత అవుతుంది? 10 milliseconds ఆఫ్ కదా, ఆఫ్ సైకిల్ 10 milliseconds. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, టీ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ టైం అడిగాడు టైమ్ ఇన్ సెకండ్స్ ఫర్ ఫస్ట్ పాజిటివ్ పీక్ అడిగాడు. టైమ్ ఇన్ సెకండ్స్ ఫర్ ఫస్ట్ పాజిటివ్ పీక్. ఓకే, సో ఫస్ట్ హాఫ్ సైకిల్. ఓకే, సో ఫస్ట్ పీక్ ఇదే కదా, ఫస్ట్ పాజిటివ్ పీక్, ఇది నెగిటివ్ పీక్, ఇది పాజిటివ్ పీక్. అండ్ ఫస్ట్ అడిగాడు, సెకండ్ సైకిల్లో అడగలేదు, ఫస్ట్ సైకిల్ అడిగాడు. ఓకే, సో ఇదే పీక్, ఎగ్జాక్ట్గా ఆఫ్, సైన్సాయిడల్ వేవ్ కాబట్టి ఎగ్జాక్ట్ ఆఫ్ ఇది. ఓకే, సో ఇక్కడ వరకు టోటల్ ఏమో 20 milliseconds 1 సైకిల్కి, హాఫ్ సైకిల్కి 10 milliseconds, అగైన్ మళ్ళీ హాఫ్కి 5 milliseconds. ఓకే, సో 5 milliseconds. ఓకే, సో ఆన్సర్ ఈస్ 5 milliseconds. ఓకే, సో 2 ఈజ్ ఈక్వల్ టు 5 milliseconds ఫర్ ఫస్ట్ పాజిటివ్ పీక్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫైండ్ పీక్ ఫ్యాక్టర్. ఫైండ్ పీక్ ఫ్యాక్టర్. సో ఫార్ములా ఏంటి? మ్యాక్సిమం వాల్యూ బై ఆర్ఎంఎస్ వాల్యూ. సో మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు √2 అండ్ ఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ డేటాలో ఇచ్చాడు 200. సో 200 క్యాన్సిల్ √2. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి? పీక్ ఫ్యాక్టర్ ఫర్ సైన్సాయిడల్ ఆల్టర్నేటింగ్ క్వాంటిటీకి. ఓకే, పీక్ ఫ్యాక్టర్ ఫర్ సైన్సాయిడల్ ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ ఎంతమ్మా? √2 1.414. ఓకే, √2 వాల్యూ డైరెక్ట్గా బిట్ కూడా అడగొచ్చు. పీక్ ఫ్యాక్టర్ ఫర్ సైన్సాయిడల్ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ ఎంత? √2 వాల్యూ. ఓకే, నెక్స్ట్ వన్. At what time measured from a positive maximum value will be the instantaneous value of 141.4 volts? At what time measured from positive maximum value will be the instantaneous value of 141.4 volts? ఓకే, 141.4 volts క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే ఈ 141.4 volts అనేది ఏ టైం దగ్గర వస్తుంది, ఏ ఇన్స్టెంట్ దగ్గర వస్తుంది? సింపుల్, ఇది ఇన్స్టంటేనియస్ వాల్యూ. ఓకే, ఇది ఇన్స్టంటేనియస్ వాల్యూ అంట. ఈ ఇన్స్టంటేనియస్ వాల్యూ అనేది ఎక్కడ వస్తుందని అడుగుతున్నాడు, అంతే సింపుల్. ఓకే, ఏ టైం దగ్గర వస్తుందని అడుగుతున్నాడు అంతే. ఓకేనా? ఓకే, సో అగైన్ సేమ్, నేను జస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, ఈ 141.4 volts అనేది ఈ వేవ్ ఫామ్లో ఎక్కడ రావచ్చు? ఇదైతే కాదు, ఈ సైకిల్ అయితే కాదు, నెగిటివ్ హాఫ్ సైకిల్ అయితే కాదు, ఎందుకంటే నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి నెగిటివ్ హాఫ్ సైకిల్ కాదు, డెఫినెట్గా పాజిటివ్ హాఫ్ సైకిల్లోనే రావాలి. ఓకే, నెక్స్ట్ డెఫినెట్గా పాజిటివ్ హాఫ్ సైకిల్లోనే రావాలి. బట్ ఎక్కడ వస్తుంది అనుకుంటున్నారు? ఓకే, సింపుల్, మ్యాక్సిమం వాల్యూ ఎంత? √2 200.
√200 అంటే 200 కన్నా ఎక్కువే. ఓకే, సో ఇదే కదా మ్యాక్సిమం వాల్యూ, ఇది 200√2, మ్యాక్సిమం వాల్యూ 200√2. సో మ్యాక్సిమం వాల్యూ కన్నా డెఫినెట్గా తక్కువ వస్తుంది, కిందగా వస్తుంది. ఓకే, సంవాట్ ఇక్కడ అనుకుందాం, ఓకే. బట్ ఇది ఒక్కటే కాదు, ఇవి ఒక్కటే 141.4 వోల్ట్సే కాదు, ఇది కూడా 141.4 వోల్ట్సే. ఓకే, రెండిట్ల దగ్గర ఉంటుంది. ఓకేనా, 2 సిచ్యువేషన్స్ దగ్గర ఉంటుంది, 2 ఇన్స్టాంట్స్ దగ్గర వస్తుంది సేమ్ వాల్యూ. ఎందుకంటే ఈ వాల్యూ సేమ్ అయితే ఉన్నాయో, ఇక్కడ చూడండి ఈ వాల్యూ ఏదైతే ఉందో అగైన్ ఇక్కడ కూడా అదే వాల్యూ కదా మ్యాగ్నిట్యూడ్, ఇది కూడా సేమ్ మ్యాగ్నిట్యూడ్ కదా, వై యాక్సిస్లో కదా మ్యాగ్నిట్యూడ్స్, వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్స్ అనేవి వై యాక్సిస్లో కదా ఉన్నాయి, ఎక్స్ యాక్సిస్లో టైం ఇన్స్టెంట్. ఓకేనా, క్లియరా, అర్థమైందా? ఓకే, సో 141.4 వోల్ట్స్ ఫర్ సపోజ్ ఇక్కడ వచ్చింది అనుకుందాం, ఫర్ సపోజ్. ఓకే, అజంప్షన్. ఓకే, బట్ క్వశ్చన్లో ఏం అడిగాడు జాగ్రత్తగానండి, ఇక్కడ 2 ఇన్స్టెంట్స్ ఉన్నాయి. ఓకే, బట్ క్వశ్చన్లో మనకి క్లారిటీ ఇచ్చాడో లేదా అనేది చూద్దాం. ఎట్ వాట్ టైం మెజర్డ్ ఫ్రమ్ ఏ పాజిటివ్ మ్యాక్సిమం వాల్యూ విల్ బి, ఫ్రమ్ పాజిటివ్ మ్యాక్సిమం వాల్యూ విల్ బి. ఓకే, అంటే వాడు ఏమడుగుతున్నాడంటే పాజిటివ్ మ్యాక్సిమం వాల్యూ నుంచి, అంటే ఈ ఇన్స్టెంట్ దగ్గర నుంచి, అంటే మనం ఈ ఇన్స్టెంట్ నుంచి మెజర్ చేయాలంట, ఈ ఇన్స్టెంట్ దగ్గర నుంచి ఏ టైంలో 141.4 వోల్ట్స్ అనేది వస్తుంది అని అడుగుతున్నాడు. ఏ టైంకి 141.4 వోల్ట్స్ వస్తుంది అని అడుగుతున్నాడు. అర్థమైందా? ఏ టైంకి 141.4 వోల్ట్స్ వస్తుంది అనేది అడుగుతున్నాడు. క్లియరా? సో అగైన్ సేమ్. సో 140 voltage is equal to instantaneous voltage is equal to 141.4. Next √2 into 200√2, 200√2. Okay, 200√2. Next sine omega into p. Okay, omega is equal to already మనకు తెలుసు 314.1t. ఓకే, సో ఇక్కడ చేస్తే నేను డైరెక్ట్గా చేస్తున్నా సైన్ ఇన్వర్స్. ఓకే, 141.4/200√2 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 341.4t. ఓకే, నేను డైరెక్ట్గా చేస్తా 141.4, 200√2 ఇటువైపు వస్తే డివిజన్, సరిపోయిందా? ఇక్కడ సైన్ ఇటువైపు వస్తే సైన్ ఇన్వర్స్, సింపుల్. ఓకే, ఇవన్నీ చెప్పాల్సిన పని లేదని నేను అనుకుంటున్నా. ఓకే, సో 341.2. సో ఫైనల్గా టీ ఈజ్ ఈక్వల్ హౌ మచ్, క్యాలిక్యులేట్ చేయండి. ఫైనల్గా టీ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ క్యాలిక్యులేట్ చేయండి అమ్మా, చేయండి. సైన్ ఇన్వర్స్ చేయండి, 141.4 200/√2 డెఫినెట్గా 1 కన్నా బిలో వస్తుంది, ఎందుకంటే డినామినేటర్ ఎక్కువ కాబట్టి. సో సైన్ ఇన్వర్స్లో ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చిన ఆన్సర్కి బై 314.1.4 చేశారనుకోండి, టీ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ వస్తుంది. నేను క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఓకే, నేను కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నా. 141.4/200 into √2 0.499 వచ్చింది ఇది. సో ఆబ్వియస్లీ 0.5 యువర్ విష్. నెక్స్ట్ సైన్ ఇన్వర్స్ 29.99 వచ్చింది, అంటే 30/314.5 4 or 5. ఓకే, 15 కదా. ఓకే, ఇది 15, సారీ. సో ఫైనల్గా టీ ఈజ్ ఈక్వల్ టు 0.0954 సెకండ్స్ వచ్చింది. 0.0954 సెకండ్స్ వచ్చింది. ఓకే, 0.0954 సెకండ్స్. ఓకే, క్లియర్? సో ఎగ్జాక్ట్గా కావాలంటే టీ ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 5 మిల్లీ ప్లస్ 5 మిల్లీ 5 into 10⁻³ ప్లస్ 0.0954 సెకండ్స్. ఓకే, సో ఎంత అయితే అంత ఆన్సర్. క్లియర్? 340 అంటే 10 మిల్లీ సెకండ్స్ కన్నా ఎక్కువ వస్తుంది కదా ఆన్సర్. 0.095 అంటే ఇది 5 10 5 కదా, సో 10 కన్నా ఎక్కువ వస్తుంది, ఎక్కువ రాకూడదు కదా.
హాఫ్ సైకిల్ 10 మిల్లీ సెకండ్స్ కదా, వెయిట్ అ మినిట్. ఓకే, సో ఇది 30 degrees కదా, 314.14 ఓకే వెయిట్. ఓకే 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 30 degrees నుంచి ఫస్ట్ మనం రేడియన్స్లో చేంజ్ చేసుకోవాలి. ఓకే, నేను డిగ్రీస్ డైరెక్ట్గా వేస్తాను, సారీ. సో ముందు 30 డిగ్రీస్లో రేడియన్స్లో చేంజ్ చేసుకుంటే π/6 కదా. సో π/6 బై ఇప్పుడు 314.15 సారీ 0.0016 ఆన్సర్ 0.0016. ఓకే, సో 0.00166. ఓకే, సో ఆటోమేటిక్గా 1.66 మిల్లీ సెకండ్స్. సో 5 + 1.66 దట్ ఈస్ ఈక్వల్ టు 6.66 మిల్లీ సెకండ్స్. ఓకే, అంటే ఎట్ 6.66 ఇన్స్టెంట్ దగ్గర మనకి 141.4 volts అనేది వచ్చింది. క్లియరా? ఓకే, ఆర్ ఇక్కడ మెజర్ చేస్తే ఎంత వచ్చింది? 1.66 మిల్లీ సెకండ్స్ దగ్గరే ఈ ఇన్స్టెంట్ 1.66 మిల్లీ సెకండ్స్. బట్ ఈ ఇన్స్టెంట్ అంతా +5 మిల్లీ సెకండ్స్. సో 6.66 మిల్లీ సెకండ్స్. ఓకేనా? క్లియరా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో? క్లియర్? ఇన్ కేస్ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ π in degrees of given voltage waveform. ఓకే, సో π వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? సో వాట్ ఈస్ π? ఓకే, సో π అంటే ఏంటి? ఫేజ్ డిఫరెన్స్. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఫేజ్ యాంగిల్. ఓకే, ఫేజ్ యాంగిల్. ఓకేనా? సో π ఈజ్ ఫేజ్ యాంగిల్ అనుకున్నాం కదా ఆల్రెడీ, ఫేజ్ యాంగిల్. ఓకే, సో ఈ వేవ్ చూడండి, జనరల్గా మన వేవ్ ఫామ్ ఏంటి? సైన్సోయిడల్ వేవ్ ఫాము ఇది కదా జనరల్గా మన సైన్సోయిడల్ వేవ్ ఫాము. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సైన్సోయిడల్ వేవ్ ఫాము జస్ట్ కొంచెం లెఫ్ట్ షిఫ్ట్ అయింది కదా. జస్ట్ దీన్ని అబ్జర్వ్ చేయండి. జస్ట్ ఈ వేవ్ ఫాము కొంచెం లెఫ్ట్ షిఫ్ట్ అయింది అనుకోండి, ఇదే కదా వేవ్ ఫామ్ అవుతుంది. ఈ వేవ్ ఫాము కొంచెం లెఫ్ట్కి షిఫ్ట్ అయింది అనుకోండి, ఇదే కదా వేవ్ ఫామ్ అవుతుంది. క్లియర్ మై పాయింట్ ఆర్ నాట్? ఓకే, అయితే 0 degrees నుంచి స్టార్ట్ అవ్వట్లేదు. ఇది జాగ్రత్తగా వినండి. లాస్ట్ టైం మనం చెప్పినప్పుడు రెఫరెన్స్ తీసుకున్నది 0 degrees స్టార్ట్ అయింది కాబట్టి 0 degrees ఫేజ్ షిఫ్ట్ అని చెప్పేసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు π ఈజ్ ఈక్వల్ టు 0 degrees అని చెప్పేసాం. ఓకేనా? ఫర్ సపోజ్ దీనికే నేను ఇన్స్టంటేనియస్ వాల్యూ రాయాలనుకోండి, v ఈజ్ ఈక్వల్ టు ఒమేగా టీ v ఈజ్ ఈక్వల్ టు vmax sin ఒమేగా టీ ప్లస్ 0 degrees. ఎందుకు +0 degrees? ±0 degrees. ఎందుకంటే అది 0 degrees నుంచి స్టార్ట్ అయ్యింది, మనకు ప్రాబ్లం లేదు. ఓకే, బట్ ఇది 0 degrees నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. బట్ ఇది చూడండి, కొంచెం ముందు నుంచే స్టార్ట్ అయింది, అంటే లెఫ్ట్ షిఫ్ట్ అయింది కదా, అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. 0 degrees నుంచి స్టార్ట్ అవ్వట్లేదు, ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయినప్పుడు మనకి π అంత, అంటే దీని ఫేజ్ షిఫ్ట్ ఎంత, దీని ఫేజ్ యాంగిల్ ఎంత, ఫేజ్ షిఫ్ట్ కాదు ఫేజ్ యాంగిల్ ఎంత. క్లియర్ మై పాయింట్ ఆర్ నాట్? ఓకే, సో ఇప్పుడు మనం π ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటంటే π ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం దీనికి ఈక్వేషన్ ఎలా రాయాలి? ఇన్స్టంటేనియస్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు Vm sin ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ π. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ π. ఎందుకు ప్లస్ ఆర్ మైనస్ π? ఓకే, సో ప్లస్ π అంటే మీనింగ్ ఏంటంటే లెఫ్ట్కి షిఫ్ట్ అయింది కదా, అంటే ముందే వచ్చేస్తుంది వేవ్ ఫామ్. ఓకే, మనం లాస్ట్ టైం ఏం మాట్లాడుకున్నాం? ఫర్ సపోజ్ ఈ వేవ్ ఫామ్ ఆరిజిన్ స్టార్ట్ అయింది 0 degrees నుంచి స్టార్ట్ అయింది అనుకుందాం. నెక్స్ట్ కరెంట్, ఇది వోల్టేజ్ వేవ్ ఫామ్ అనుకుందాం. నెక్స్ట్ కరెంట్ వేవ్ ఫామ్ సమ్ 90 degrees నుంచి స్టార్ట్ అయిందని చెప్పి మాట్లాడుకున్నాం కదా, అంటే ల్యాగ్ అని చెప్పి మాట్లాడుకున్నాం గుర్తుందా? సో ల్యాగ్ అని మాట్లాడుకుంటే అది నెగిటివ్తోని, అంటే నెగిటివ్ వచ్చింది అనుకోండి ఇంకా లేట్గా స్టార్ట్ అయింది అని చెప్పి, పాజిటివ్ వచ్చింది అనుకోండి ఎర్లీగా స్టార్ట్ అయింది, అడ్వాన్స్డ్గా స్టార్ట్ అయింది అని చెప్పి మీనింగ్ అనమాట. ఓకే, లెఫ్ట్కి షిఫ్ట్ అయింది అనుకోండి పాజిటివ్ యూజ్ చేస్తాం. ఓకే, అదే రైట్కి షిఫ్ట్ అయ్యింది అనుకోండి నెగిటివ్ యూజ్ చేస్తాం. ఓకే, అంటే ఇంకా ల్యాగ్లో ఉంది అని చెప్పి. ఓకే,
అదే లెఫ్ట్ షిఫ్ట్ అయింది అనుకోండి ఇంకా లీడ్లో ఉంది, అంటే ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది. యూ గాట్ మై పాయింట్ ఆర్ నాట్? సో అందుకు పాజిటివ్ యూజ్ చేసాం. క్లియర్ మై పాయింట్ ఆర్ నాట్? అర్థమైందా? ఇంకొకసారి రిపీట్ చేస్తాను, కొంచెం జాగ్రత్తగా అండి. ఇక్కడ మనం ఏం చేసాం, ఇక్కడ లాగ్ లీడ్ అని మాట్లాడుకున్నాం కదా. వోల్టేజ్ వేవ్ ఫామ్ స్టార్ట్ అయింది, ఫస్ట్ ఆరిజిన్ నుంచి 0 degrees నుంచి స్టార్ట్ అయింది. బట్ సమ్ సర్టెన్ ఫేజ్ షిఫ్ట్ తర్వాత సర్టెన్ ఫేజ్ షిఫ్ట్ తర్వాత కరెంట్ వేవ్ ఫామ్ అనేది స్టార్ట్ అయింది అని చెప్పి మాట్లాడుకున్నాం, అవునా? వాటి యొక్క ఫేజ్ డిఫరెన్స్ ఎంత అని చెప్పి మాట్లాడుకున్నాం. 90 డిగ్రీస్లో అయితే, రేడియన్స్లో అయితే π/2 రేడియన్స్ అని చెప్పి మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఓకే, సో ఇలా ల్యాగ్లో ఉందనుకోండి నెగిటివ్ సైన్ యూజ్ చేస్తాం. ఓకే, లీడ్లో ఉందనుకోండి పాజిటివ్ సైన్ యూజ్ చేస్తాం, అంతే, సింపుల్. ఓకేనా? సో ఇక్కడ ఇది చూడండి, ఆరిజిన్ కన్నా ముందు అడ్వాన్స్డ్గా స్టార్ట్ అయింది, సో అందుకే పాజిటివ్ యూజ్ చేస్తాం. ఆరిజిన్ కన్నా, దట్ మీన్స్ 0 degrees కన్నా ల్యాగ్లో స్టార్ట్ అయింది అనుకోండి నెగిటివ్ సింబల్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ అడ్వాన్స్డ్గా స్టార్ట్ అయింది కాబట్టి పాజిటివ్ సింబల్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఇక్కడ చూడండి 50 volts ఒకటి ఇచ్చాడు, 300 volts ఒకటి ఇచ్చాడు. 300 volts అంటే మ్యాక్సిమం వాల్యూ. ఓకే, అంతే కదా, పీక్ వాల్యూ ఇచ్చాడు 300 volts. ఈ ఇన్స్టెంట్ దగ్గర వాల్యూ ఇచ్చాడు 50 volts. ఓకే, ఈ ఇన్స్టెంట్ దగ్గర వాల్యూ ఇచ్చాడు 50 volts. ఓకే, క్లియరా? సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఒక హింట్ ఇచ్చాడు. ఈ ఇన్స్టెంట్ దగ్గర 50 volts అని ఇస్తాడు డైరెక్ట్గా మనకి. ఓకే, మనకి V తెలుసు, Vm తెలుసు, ωt తెలుసు. ఓకే, ఇన్స్టెంట్ అదే కదా, పై ఒకటే అన్నోన్ వాల్యూ, సో ఈజీగా తెలుసు కదా. ఓకే, సో ఎట్ ωt ఈజ్ ఈక్వల్ టు 0, at ωt is equal to 0, voltage is instantaneous voltage is V is equal to how much? 50 volts. ఓకే, అర్థమైందా? మనకి జీరో ఇన్స్టెంట్ దగ్గర θ ఈజ్ ఈక్వల్ టు ωt ఈజ్ ఈక్వల్ టు ఈ ఇన్స్టెంట్ దగ్గర మనకి 50 volts అని తెలుసు మనకి, అర్థమైనా? అందుకనే నేను ωt ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్స్టెంట్ దగ్గర తీసుకుంటున్నా. ωt అనేది ఏంటి? ఇన్స్టెంట్ వాల్యూస్. ఓకే, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఇన్స్టెంట్, అదే నేను యూజ్ చేశాను. ωt ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్న వాల్యూ, సో ఈ ఇన్స్టెంట్ దగ్గర వోల్టేజ్ వాల్యూ అంతా 50 volts అని వాడే ఇచ్చేసాడు. అటు ωt ఈజ్ ఈక్వల్ 0, V ఈజ్ ఈక్వల్ 50 volts. సరిపోయిందా? ఓకే, సబ్స్టిట్యూట్ చేయండి. V ఈజ్ ఈక్వల్ టు 50, V మ్యాక్సిమం ఎంత ఇచ్చాడు? 300 volts. సో సైన్ ωt ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ π. సో 0 క్యాన్సిల్, సో 5/30 సైన్ ఇన్వర్స్ అగైన్ చేస్తున్నా, 5/30 ఈజ్ ఈక్వల్ టు π. సో π ఈజ్ ఈక్వల్ టు చేయండి, నేను కూడా చేస్తున్నా. π ఈజ్ ఈక్వల్ టు 5/30 సైన్ ఇన్వర్స్ 9.594 degrees. 9.594 degrees. మీరు అనుకోవచ్చు సార్ క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది కదా, క్యాలిక్యులేటర్ యూజ్ చేయాల్సి వస్తుంది కదా, ఇవి ఇస్తాడా ఎగ్జామ్స్లో అని చెప్పి, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇస్తారా అని చెప్పి. ఓకే, ఇక్కడ నేను పాయింట్ ఏంటంటే ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి నేను చెప్పట్లే, కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నా, అర్థమైందా? అఫ్కోర్స్ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ అయితే డెఫినెట్గా రాదు, క్యాలిక్యులేషన్ డెఫినెట్గా ఉండాలి కాబట్టి. ఓకే, ఇన్ కేస్ క్యాలిక్యులేషన్ వాడి ఇచ్చేస్తాడు, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5/30 ఆర్ 1/6 ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ అని చెప్పి, వాడికి ఇంటెన్షనల్గా ఇదే క్వశ్చన్ ఇవ్వాలి అనుకుంటే. ఓకే, అజంప్షన్ సైన్ ఇన్వర్స్ 1/6 ఈజ్ ఈక్వల్ టు 9.594 degrees అని చెప్పి వాడి ఇచ్చేస్తాడు. ఓకే, అంటే సార్ అదే కదా సార్ ఆన్సర్ అంటే, మనకు తెలిసింది ఇప్పుడు క్వశ్చన్ చూడగానే అజంప్షన్ అని మనం చూస్తామండి, చూడం కదా, దాన్ని పట్టించుకోం కదా, ఏదో ఎక్కడో వస్తుంది కోసం అనుకుంటాం అంతే. ఓకేనా? సో మనకన్నా తెలియని వాళ్ళు. ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్ ఇవ్వకపోవచ్చు, బట్ ఇక్కడ 5/30 బదులు ప్లేస్లోని 1/2 ఉందనుకోండి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 ఎంత? ఓకే, 1/2 ఎక్కడ వస్తుంది? సైన్లో. సైన్ 30 degrees హౌ మచ్? 1/2. ఓకే, సైన్ 60 √3/2 అలాంటి వాల్యూస్ వస్తాయి అన్నమాట. √3/2 అంటే 0.866 సమ్ వాల్యూ ఉంటుంది. ఓకేనా? అలాంటి వాల్యూస్, నాన్ వాల్యూస్ వస్తాయి, అప్పుడు మనం ఆన్సర్ ఇవ్వాలి, అర్థమైందా? సో ఒక్కొక్కసారి ఇలాంటి పర్టికులర్ క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు.
ఓకే, ఇక్కడ మనకి నౌన్ వాల్యూ రావచ్చు, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 కానీ 1/√2 కానీ. ఓకే, అలాంటి వాల్యూస్ వచ్చేలాగా వాడు డిజైన్ చేస్తాడు క్వశ్చన్ని. సో ఆన్సర్ మనకి ఈజీగా వచ్చేటట్టే చేస్తారు. ఓకే, కొన్ని వాల్యూస్ మనం నోటెడ్ వాల్యూస్ ఉంటాయి కదా, 1/2 అని చెప్పి, √3/2 అని చెప్పి, 0 అని చెప్పి. ఓకే, సమ్ వాల్యూస్. నెక్స్ట్ sin 45 1/√2 అని చెప్పి, అలాంటి వాల్యూస్ రావచ్చు ఇక్కడ. అర్థమైందా? ఓకే, ఇక్కడ 1/√2 వచ్చింది అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది ఆన్సర్? 45 degrees అవుతుంది. ఓకే, సో ఫైనల్గా π = 9.594 degrees. దాని మీనింగ్ ఏంటి? ఈ పర్టికులర్ వోల్టేజ్ వేవ్ అనేది 9.594 degrees అడ్వాన్స్డ్గా ఉంది. ఓకే, 9.594 degrees అడ్వాన్స్డ్గా ఉంది అని చెప్పి దాని మీనింగ్ అనమాట, ఈ క్వశ్చన్ మీనింగ్. ఓకే, అది ఫేజ్ షిఫ్ట్ అంటే, ఫేజ్ అంటే. క్లియరా? ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం.